ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ వార్ వల్ల ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్? Israeli and U.S. forces struck without warning, beginning their relentless bombing campaign in Iran. ఇప్పుడు నార్త్ కొరియాకి ఎందుకు భయపడుతుంది అమెరికా? అన్ని కంట్రీస్ గురించి మాట్లాడుతుంది, అన్నిటికీ శాంక్షన్స్ అంటది, అన్ని అంటది. కొరియా గురించి ఎందుకు మాట్లాడుతుంది? వరల్డ్ లో సెకండ్ బిగ్గెస్ట్ వార్ ఎక్విప్మెంట్ ఉన్న కంట్రీ రష్యా. ఎక్కడో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్లో జరిగే వార్ వల్ల ఒక కిచెన్లో మనం వాడే ప్రొడక్ట్ దానికి ప్రైజెస్ పెరగటం ఏంటి? వార్ వల్ల ఇండియాకి ఇంపాక్ట్ ఏంటి అనేదంటే, ఇండియా ఈజ్ అ మేజర్ ఎక్స్పోర్టర్ టు యుఎస్ అండ్ ఏ వెరీ స్మాల్ ఇంపోర్టర్ ఫ్రమ్ యుఎస్. ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కి ఒక వార్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నాను సార్. వై ఇస్ సిల్వర్ గ్రోయింగ్? ఇజ్రాయెల్ ఇంత చిన్న కంట్రీ, ఆంధ్ర తెలంగాణ అంత ఉంటుందో లేదా ఒక స్టేట్ అంత ఉంటుంది, వాళ్ళు ఎంత మందితో ఫైట్ చేస్తున్నారు? నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇంకా నాకు ఆన్సర్ చెప్పలేదు. వరల్డ్ వార్ 3. వెల్కమ్ టు ఇన్టాక్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. షార్ట్ నోటీస్ లో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. చిన్న కాంటెక్స్ట్ జస్ట్ బిఫోర్ వి గెటింగ్ టు ద పాడ్కాస్ట్. ఇన్ టైమ్ ఆఫ్ రీసెంట్ ఈవెంట్స్, సో రష్యా ఇరాన్ వార్ కావచ్చు అండ్ ఆల్ ద డిఫరెంట్ కంట్రీస్ వార్ కావచ్చు, దిస్ మేడ్ అస్ రియలైజ్ అంటే ఒక సిచ్యువేషన్, ఒక కంట్రీ బిట్వీన్ ద కంట్రీస్ వార్ జరుగుతుంది, ఇంకొక ఎకనామిక్ ఇంపాక్ట్, ఇంకొక డిఫరెంట్ ఇంపాక్ట్ అవుతుంది. అంటే మేబీ ఒక 2 కంట్రీస్ మధ్యలో జరిగే వార్ ఒక గోల్డ్ ప్రైస్ మీద కావచ్చు, సిల్వర్ ప్రైస్ మీద కావచ్చు, క్రూడ్ ఆయిల్ ప్రైస్ మీద కావచ్చు. అండ్ ఇప్పుడు వచ్చిన వార్ ఏంటి అంటే, ఇట్ ఈస్ నో లాంగర్ బిట్వీన్ 2 డిఫరెంట్ కంట్రీస్ ఆన్ మిలిటరీ ఆస్పెక్ట్స్. డిఫరెంట్ సైబర్ వార్ఫేర్ వచ్చినాయి, ఏఐ వార్ వచ్చింది, టెక్నాలజీ వార్ అని చాలా వచ్చినాయి. అండ్ దెన్ మాకేమనిపించిందంటే, ఇన్ ద మోడర్న్ జనరేషన్ వార్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మిలిటరీ, అది ఎకనామిక్గా వస్తుంది. ఆయిల్ అంటున్నారు, కమాడిటీ అంటున్నారు, అండ్ బిట్వీన్ ద కంట్రీస్ ఎకనామిక్ కొలాప్సెస్ అవుతున్నాయి. సో నేను వెన్ వీ డిగ్ దిస్ ఎంటైర్ థింగ్, దెర్ ఇస్ అ కోట్ సార్, ఇంటర్నేషనల్ కంట్రీస్కి ఎప్పుడు పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరంట, దెర్ ఓన్ బి అ పర్మనెంట్ ఇంట్రెస్ట్. సో అక్కడే వీ వర్ వెరీ క్యూరియస్ టు అండర్స్టాండ్, అంటే కామన్ ఆడియన్స్కి, మాలాంటి వాళ్ళకి ఎక్కడో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్లో జరిగే వార్ వల్ల ఒక కిచెన్లో మనం వాడే ప్రొడక్ట్ దానికి ప్రైజెస్ పెరగటం ఏంటి? సో మన డే టు డే వాడే కన్జ్యూమబుల్ ప్రొడక్ట్స్ స్కేర్సిటీ రావటం ఏంటి అనేది చాలా మందికి ఇట్స్ స్టిల్ ఎ క్వశ్చన్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ వీ యాక్చువల్లీ వాంటెడ్ టు అడ్రస్ దిస్ థింగ్ త్రూ దిస్ పాడ్కాస్ట్. సో ఎవరు వస్తే బాగుంటుంది అన్నప్పుడు వీ థాట్ వీ వాంటెడ్ టు హ్యావ్ సమ్ అనలిస్ట్ who can actually talk about it. So you are in 29 years of research in doing this all global economic kaavachu, geopolitical situations kaavachu, head of department of management studies in Nalsar, one of the top universities of law. I personally thought, నాకు వేరే వాళ్ళు నాకు చెప్పినప్పుడు I personally thought వెంటనే నేను మీతో మాట్లాడాలి. అసలు ఈ క్యూరియస్గా నాకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి జియో పాలిటిక్స్ మీద, కూర్చొని మిమ్మల్ని అడుగుదాము అనుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. సో బిఫోర్ ఐ గెట్ ఇన్, నాకు ఫస్ట్ థింగ్ నాకేమనిపించింది అంటే, ఈ డిఫరెంట్ వార్స్ వల్ల ఇస్ దేర్ అ వరల్డ్ వార్ 3 కమింగ్? ఫస్ట్ థింగ్ నేను అడుగుదాం అనుకున్నాను. 21st సెంచరీలో జియో పాలిటిక్స్, వరల్డ్ వార్స్, వీటి గురించి అర్థం చేసుకోవాలంటే ముందుగా టెక్నాలజీ, ఎకానమీ ఆర్ ఇంటర్ రిలేటెడ్ విత్ ది జియో పాలిటిక్స్ అనేది. ఐ విల్ స్టార్ట్ విత్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. మనం హైదరాబాద్లోనూ విజయవాడలోనూ ఉదయం లేచాక పేపర్ చూసి క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగింది, పెట్రోల్ ప్రైస్ పెరిగింది, గవర్నమెంట్ మళ్ళా ప్రైస్ పెంచింది అని అనుకుంటూ ఉంటాం. కానీ ఈ ప్రైస్ పెరగడానికి ఉన్న కారణం ఏంటి? ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో, టేక్ ఇట్ ఎగ్జాంపుల్ ఇన్ ది ప్రెజెంట్ సిచ్యువేషన్, వెస్ట్ ఏషియాలో అన్సర్టనిటీ వల్ల, అక్కడ 30% ఆఫ్ ది వరల్డ్ క్రూడ్ ఈస్ ప్రొడ్యూసింగ్ ఇన్ ది వెస్ట్ ఏషియన్ కంట్రీస్. అక్కడ ఉండే డిస్టర్బెన్స్ వల్ల ఇమీడియట్ గా ఏమవుతుంది అంటే, దెర్ ఈస్ ఏ అన్సర్టనిటీ ఇన్ ది గ్లోబల్ సప్లై చైన్. ఎప్పుడైతే అన్సర్టనిటీ అనేది ఉంటుంది అని ఒక వార్త అనేది మార్కెట్ లోకి వస్తుందో, ఆటోమేటిక్ గా ట్రేడర్స్ విల్ బి పానిక్. ఆ అన్సర్టనిటీ అండ్ పానిక్ విల్ రిజల్ట్ ఏమవుతుందంటే, ఆటోమేటిక్ గా క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది పెరుగుతుంది.
ఓకే. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది పెరిగిందో ఆటోమేటిక్ గా దాని ఎఫెక్ట్ మనకు కూడా ఉంటుంది. Hmm. అంటే ఇవాళ మనం హైదరాబాద్ లోను విజయవాడలోను పెట్రోల్ ప్రైస్ పెరిగింది అనడానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో జరిగే కొన్ని సంఘటనలు మన మీద అంతగా ప్రభావం చూపిస్తాయి. అంటే వరల్డ్ ఈజ్ క్లోజ్లీ నిటెడ్. Hmm. అంటే ఎక్కడ ఏది జరిగినా కూడా దాని తాలూకు ఎఫెక్ట్ ఇంకొక దాని మీద ఉంటుంది. Hmm. మీకు చిన్న ఎగ్జాంపుల్, రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఏఐ విల్ ఎఫెక్ట్ ఆన్ ది ఇండియన్ షేర్ మార్కెట్, Ah. క్యాపిటల్ మార్కెట్. Hmm. ఎందుకంటే ఎక్కడో యాంథ్రోపిక్ అనేది ఒక కొత్త టెక్నాలజీని ఐడెంటిఫై చేసింది. మన ఇండియన్ బిగ్ జైంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని ఎఫెక్ట్ అయ్యాయి. అవును. ఇది ఒక రకంగా ఏంటి అంటే ఎక్కడ ఏది జరిగినా ప్రపంచంలో దాన్ని మిగతా ప్రపంచం అంతటికీ కూడా అది డైరెక్ట్ గా వార్లో ఉందా లేదా అనేది సంబంధం లేకుండా దానివల్ల ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. ఓకే. మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఆఫ్టర్ ది కోల్డ్ వార్, Hmm. కోల్డ్ వార్ ఇన్ ది సెన్స్ ఇట్ ఈస్ ఇన్ దట్ 1947 నుంచి 1919 వరకు మధ్య ఉన్న టైంని మనం కోల్డ్ వార్ కింద అనొచ్చు. ఓకే. ఎందుకంటే 39 to 45 అనేది సెకండ్ వరల్డ్ వార్, ఆ తర్వాత జరిగింది కోల్డ్ వార్. ఓకే. ఈ కోల్డ్ వార్ లో డైరెక్ట్ గా యుద్ధాలు చేసుకోపోయినా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యుఎస్ఎస్ఆర్ అనేవి రెండు ప్రధాన దీనిగా ఏర్పడి వాళ్ళిద్దరూ డైరెక్ట్ గా ఫైట్ చేసుకోపోయినా ప్రపంచం అంతటిని రెండు భాగాల కింద జరిగి Hmm. కొన్ని కంట్రీస్ అమెరికా సపోర్టు, కొన్ని కంట్రీస్ రష్యా సపోర్టు. ఎక్కడ యుద్ధం జరిగినా ఈ రెండు కంట్రీస్ కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళు డైరెక్ట్ గా ఫైట్ చేసుకోపోయినా ప్రాక్సీ వార్స్ లో ఏదర్ ఇండోనేషియాలో కానీ ఆఫ్ఘనిస్తాన్ లో కానీ లేకపోతే ఎక్కడ జరిగినా ప్రపంచంలో ఈ విధంగా జరిగింది. Hmm. అయితే 1991 తర్వాత ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిందో Hmm. దెన్ ది బికమ్ ఏ యూనిపోలార్. ఓకే. అమెరికా ఒకటే సూపర్ పవర్ గా ఉన్నారు. Hmm. అయితే ప్రస్తుతం పరిస్థితి మారుతుంది. Hmm. నౌ ఫ్రమ్ యూనిపోలార్ టు మల్టీపోలార్ వైపు ప్రపంచం అడుగెడుతుంది. Hmm. అంటే ఇవాళ ఒక కంట్రీ డెసిషన్ తీసుకుంటే ప్రపంచం అంతా ఇంప్లిమెంట్ చేయాలా? Hmm. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో ఇవాళ అమెరికా, చైనా, స్ట్రాటజిక్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా యూరోపియన్ యూనియన్ Hmm. అండ్ ద నెక్స్ట్ ఇండియా ఈజ్ ఆల్సో ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్. Hmm. ఎప్పుడైతే ఎక్కువ మంది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో ఉంటారో Hmm. ఆటోమేటికల్లీ దెర్ మే బి సమ్ టైమ్స్ ఏ కాన్ఫ్లిక్ట్ మే బి అరైజ్డ్ ఇన్ దట్. ఓకే. సార్, అంటే సూపర్ పవర్ మీరు మెన్షన్ చేసినప్పుడు ఇదివరకు మామూలుగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాని ముందు చూసుకుంటే కనుక ఓన్లీ 1 or 2 కంట్రీస్ ఉండేవి సూపర్ పవర్. జనరల్గా సూపర్ పవర్ జనాల మైండ్ సెట్లో ఏముంటుందంటే వాళ్ళకి మిలిటరీ స్ట్రెంగ్త్ కావచ్చు, ఆర్ మేబీ ఎకనామికల్ స్ట్రెంగ్త్ కావచ్చు. అంటే దీని వలన వాళ్ళు గ్లోబల్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ వాళ్ళు తీసుకురావడం అనుకుంటారు. ఆ సూపర్ పవర్ అనే దానికి అసలు మీనింగ్ ఏంటి? సూపర్ పవర్ అంటే ఇప్పుడు మీరు ఒకటి చూడండి, టోటల్ వరల్డ్ జీడిపి $105 trillion. Hmm. అందులో $27 trillion ఓన్లీ యుఎస్, ఓకే. $18 trillion వరకు చైనా ఎకానమీ. Hmm. నెక్స్ట్ థర్డ్ $3.7 trillion లో ఇండియా థర్డ్ పొజిషన్ లో, Hmm. ఇది టాప్ 5 పొజిషన్ లోకి వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇండియా ఇస్ ది $3.7 trillion. Hmm. అంటే వరల్డ్ లో ఉన్న టోటల్ కంట్రీస్ లో నియర్లీ 50% చైనా, అమెరికా ఈస్ డామినేటింగ్. Hmm. బికాస్ ఎయిదర్ దేర్ మిలిటరీ పవర్, టెక్నాలజికల్ పవర్, ఎకనామిక్ పవర్ అన్నీ కూడా కలిపి దే ఆర్ డామినేటింగ్ ఇట్ ఈస్ ఇన్ దట్. Okay. ఇది ఎప్పుడైతే వాళ్ళకి ఆల్ ఆస్పెక్ట్స్ లో ఒక ఇప్పుడు వాట్ వీఆర్ సెయింగ్ చైనా ఈస్ ది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఆఫ్ ది వరల్డ్. అవును. ఇవాళ చైనా ప్రోడక్ట్ దొరకని ప్లేస్ అంటూ వరల్డ్ లో లేదు. అవును. ప్రతి ఏ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఉన్నా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను చైనా ప్రొడక్ట్, చైనా ప్రాసెస్, చైనా మెటీరియల్ అవును. అనేది ఉంటున్నది. అవును. అలాగే యుఎస్ బికాస్ ఆఫ్ ఇట్స్ ది హ్యూజ్ ఎకనామిక్ రిసోర్సెస్ అండ్ లో పాపులేషన్ మేక్ దమ్ ది అనదర్ సూపర్ పవర్ ఇట్ ఈస్. Hmm. పర్టికులర్ గా ఎప్పుడైతే యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయిందో Hmm. దే బికమ్ ది సింగిల్ ఓన్లీ సూపర్ పవర్ గా ఇదైంది. Hmm. అయితే ఇప్పుడు అదర్ కంట్రీస్ వాళ్ళ నియర్ టు లెవెల్, ఇప్పుడు $27 trillion is US and China is in 18. In the coming 5 to 10 years లో they may become the equal to US. Hmm. And India is expecting by 2030 by 5 trillion. Hmm. And by 2047 we are expecting 10 trillion. ఇప్పుడు ఇక్కడ ఎకానమీ ఒకటే కాకుండా సపోజ్ ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డెమోగ్రఫీ, పాపులేషన్. అవును. చైనా ఈజ్ హ్యావింగ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ. కరెక్ట్.
అమెరికాకు ఉన్నది ఏంటంటే డిఫెన్స్ పవర్. హ్మ్. ఈ రకంగా ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రకంగా ఇచ్చేసుకుంటూ దే థాట్ అబౌట్ దే ఆర్ ది సూపర్ పవర్స్ ఇన్ ది వరల్డ్. ఓకే. వాళ్ళు డిసైడ్ చేసుకుంది తప్ప ఇట్ ఈస్ నాట్ బీన్ డిసైడెడ్ బై నాట్ డిసైడెడ్ బై ఎనీవన్. హౌ యూ కెన్ డిసైడ్ అండ్ వాట్ బేసిస్ యూ కెన్ డిసైడ్ యు ఆర్ ది సూపర్ పవర్ అనేది కాదు. ఒక సూపర్ పవర్ రెయిన్ చేసుకోవడానికి అంటే హిస్టరీ చూసుకుంటే ట్రాన్సిషన్ ఆఫ్ పవర్ ఎప్పుడన్నా వస్తుంది అన్నప్పుడల్లా దెర్ ఇస్ అ వార్ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు యుఎస్కి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక నాటో కావచ్చు, ఒక నార్త్ అమెరికన్ కంట్రీ కావచ్చు, ఎక్స్ అనే కంట్రీ మనం తీసుకుంటే ఎక్స్ అనే కంట్రీ ఆ పవర్ డామినేటింగ్ మాకు పోతుంది అన్నప్పుడల్లా దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ టు రీగెయిన్ ద కంట్రోల్. సో దీనివల్ల ఆ సూపర్ పవర్ అనే ఒక ఫ్యాక్టర్ని వాళ్ళు మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి చేసుకుంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ డాలర్ అనుకోండి. సో అక్రాస్ ద వరల్డ్ పీపుల్ టాక్ అబౌట్ ఓన్లీ ఆన్ యుఎస్ డాలర్ మీద కరెన్సీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనుకోండి. బట్ ఇన్ ద లాస్ట్ 2-3 months రష్యా దే కేమ్ ఫార్వర్డ్, వాళ్ళ లోకల్ కరెన్సీలోనే ట్రాన్సాక్షన్స్ చేద్దాం అనుకున్నారు. ఇండియా దే కేమ్ ఫార్వర్డ్ టు డూ ఇన్ ద లోకల్ కరెన్సీ ట్రాన్సాక్షన్. చైనా వాళ్ళు కూడా లోకల్ కరెన్సీ ట్రాన్సాక్షన్లో చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు అంటే ఒక కంట్రీ, ఒక సుప్రీం పవర్లో ఉన్న కంట్రీ ఇవన్నీ చూసిన తర్వాత టు రీగెయిన్ అ కంట్రోల్ ఈ జియో పాలిటిక్స్ అనేది అలా ఎఫెక్ట్ అవుతుందా, ఆర్ ఇస్ ఇట్ సంథింగ్ బిట్వీన్ ఓన్లీ 2 countries మాత్రమే జరుగుతుందా? గ్యారంటీగా ఎఫెక్ట్ అవుతుందండి. నో కంట్రీ విల్ రెడీ టు లూజ్ ఇట్స్ సూపర్ పవర్. ఇట్స్ నెంబర్ 1 పొజిషన్. మీకు ఇప్పుడు ఇండియా మీద 25%, 50% టారిఫ్స్, చాలా కంట్రీస్ మీద టారిఫ్స్ వేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి? బికాస్ సపోజ్ మీరు ఇవాళ చూడండి, ఇండియా ఈస్ డూయింగ్ ఇట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ నియర్లీ 17% విత్ ది ఇండియన్ రూపీ. ఇవాళ యుఏఈతో కానీ, గల్ఫ్లో కానీ, రష్యాతో కానీ చాలా కంట్రీస్తో ఇండియా ఏంటవుతుంది? ఎస్, మీరు ఆయిల్ సప్లై చేయండి, దాన్ని పే చేయాల్సిన మనీకి మాకు ఇండియా నుంచి మీకు ఏం కావాలో మేము సప్లై చేస్తాము, అండ్ రూపీ రూబుల్ ట్రేడ్ విల్ బి హ్యాపెండ్ ఇన్ దట్. ఇది వన్ ఆఫ్ ద రీజన్ బిహైండ్ ది ట్రంప్ యాజ్ ఇంపోజింగ్ ఆన్ అస్ అండ్ టారిఫ్స్. ఒకటి. రెండోది ఏంటంటే, నో కంట్రీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు, అంటే జియో పాలిటిక్స్ ఎలా ఉంటుందంటే, మీరు మొదట చెప్పారు, no one is a long term friend and no one is a long term enemy. It's just the interest in that. ఎందుకంటే అప్పటికప్పుడే మీరు చిన్న ఎగ్జాంపుల్, చైనీస్ కంపెనీస్ ఇండియాలో కూడా డైరెక్ట్ గా FDI అలౌ చేస్తున్నాం కొన్ని సెక్టార్స్ లో అన్నారు. ఓకే, ఇట్ ఈస్ ఎ గుడ్ ఫర్ ది చైనీస్ కంపెనీస్ టు ఎంటర్ ఇన్ టు ద ఇండియన్ కాంట్రాక్ట్స్, ఇండియన్ ట్రేడ్ లోకి ఇది అని. మళ్ళీ నెక్స్ట్ డే మనం చాలా ఆర్మ్ ఎక్విప్మెంట్ అంతా కూడా బార్డర్ లో డిప్లాయ్ చేస్తున్నాం అన్నారు, ఇండియా చైనా బార్డర్ లో. అంటే ట్రేడ్ ఈజ్ రిలవెంట్, బార్డర్ సెక్యూరిటీ ఈజ్ రిలవెంట్. ఒక విషయంలో మనం వాళ్ళతో వ్యాపారంలో వాళ్ళతో కలిసి చేయొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చూడండి, ఇండియా యుఎస్ ట్రేడ్ నెగోషియేషన్స్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ నేను ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియాతోటే చేస్తాను అన్నాడు ట్రంప్, కానీ ఇవాళ వరకు ఇంకా జరగలేదు. అంటే ఒక కొలిక్కి వచ్చింది కానీ ఇంకా జరగలేదు. ఎందుకంటే మనం కొన్నిట్లో ఒప్పుకోవట్లేదు. దే ఆర్ ఇంపోజింగ్ ఆన్ దట్, పర్టికులర్లీ అగ్రికల్చర్, కొన్ని ఏరియాస్ లో దే వాంట్ టు ఇంపోజ్ ఇన్ దట్. మనం అది ఒప్పుకోలేదు. అంటే ఇక్కడ వీ వాంట్ టు మేక్ ఏ రిలేషన్. ఎందుకంటే మనం ఎందుకు రిలేషన్ ని రెస్పెక్ట్ చేయాలంటే, దే ఆర్ ది ఆల్మోస్ట్ 27 trillion ఎకానమీ ఇన్ దట్, అండ్ నియర్లీ 16 to 18% ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ గోయింగ్ టు దేర్. ఇండియా ఈజ్ అ మేజర్ ఎక్స్పోర్టర్ టు యుఎస్ అండ్ ఏ వెరీ స్మాల్ ఇంపోర్టర్ ఫ్రమ్ యుఎస్. ఎందుకంటే యుఎస్ లో ఏముంది ఇంపోర్ట్ చేయడానికి? ఎందుకంటే టెక్నాలజీ ఉంది కానీ వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఓన్లీ అగ్రికల్చర్ కమోడిటీస్. మనం అగ్రికల్చర్ కమోడిటీస్ ఒప్పుకోవట్లేదు, ఓన్లీ యూ హ్యావ్ టు బై ది డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఇట్ ఈస్ ఇన్ దట్. ఇప్పుడు ఆ రకంగా ఏంటంటే ప్రతి కంట్రీ మీద, సపోజ్ నెక్స్ట్ హైయెస్ట్ టారిఫ్ యుఎస్ ఇంపోజ్ చేసింది ఎవరి మీద? బ్రెజిల్ మీద. ఎందుకంటే ఎప్పుడన్నా దీస్ బ్రిక్స్ కంట్రీస్ విల్ కమ్ టుగెదర్ అండ్ దే కెన్ మేక్ ఏ బ్రిక్స్ కరెన్సీ చేస్తే దట్ బికమ్ ఏ బిగ్ థ్రెట్. ఇప్పుడు హౌ యుఎస్ ఈస్ డామినేటింగ్ ది వరల్డ్ అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే, బికాస్ దేర్ కరెన్సీ అండ్ ద గ్లోబల్ కరెన్సీ ఇస్ ది వన్ అండ్ ది సేమ్. Because India can't print the US dollars, but America can print their dollars as and when they required it is involved. According to that agreement with the Gulf countries, in 1973 tarvata, the oil embargo tarvata emaindi, they make a condition to the Gulf countries, many of the Gulf countries, who will protect you from the anything in the world, but you have to sell your entire crude in the dollars only.
Because dollar is not the currency of the either Kuwait or Iran or Iraq or any West Asian country. But why should they sell the oil in the dollars only in that? Because of the US influence in that. If that thing may be withdrawn, you can say that America's superpower may last. But they have other things it is in that, but that is the major thing which they are having, the showing the superpower it is in that. అంటే ఇన్ హిస్టరీ చూసుకుంటే సార్ వార్ బిట్వీన్ ద కంట్రీస్ ఇది వరకు ఎట్లా ఉండేదంటే మిలిటరీ టు మిలిటరీ ఉండేది, మిసైల్ టు మిసైల్ ఉండేది, ఆర్మీ టు ఆర్మీ ఉండేది. అండ్ కేపబిలిటీస్ అనేవి వార్ టు వార్ సివిలియన్స్కి ఎప్పుడు వచ్చేది కాదు. వాళ్ళిద్దరి మధ్య జరిగేది సరిహద్దులో జరిగేది. మన హిస్టరీ నుంచి చూసుకున్నా కూడా, రాజుల కాలం చూసుకున్నా కూడా, సోవియట్ యూనియన్ చూసుకున్నా కూడా, అక్రాస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఒక వార్ యొక్క మీనింగే మారిపోతూ వస్తుంది. సో మేబీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వార్స్ వచ్చేసినాయి విచ్ ఈస్ అబ్సల్యూట్లీ ఎఫెక్టింగ్ సివిలియన్ పాపులేషన్. అంటే ఒక సివిలియన్ ఒక కంట్రీ పాపులేషన్ని ఆర్ ఒక కంట్రీ ఎకానమీని ఇలా తగ్గించవచ్చు అనేది కూడా ఈ మధ్య కాలంలో జనాలు రియలైజ్ అవుతున్నారు. ఓకే, ఇది కూడా ఒక రకమైన వారే కదా అని. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వార్స్ ఎలా మారుతూ వచ్చినాయి సార్? మీరు చెప్పింది కరెక్ట్ గా, ఇట్ ఈస్ కాల్డ్ ది హైబ్రిడ్ వార్స్. అంటే వార్ సిస్టమ్ అంతా మారిపోయింది. ఇంతకు ముందు మీరు చూడండి, ఏదైనా న్యూస్ పేపర్ లో రెండు కంట్రీస్ మధ్య వార్ జరుగుతుంది అంటే ఒక పేపర్ వాళ్ళు ఒక అనాలిసిస్ రాసేవారు. వీళ్ళ దగ్గర ఇన్ని జెట్ బాంబ్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఇన్ని షిప్పులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఇన్ని ట్యాంకర్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఇంత హ్యూమన్ సోల్జర్స్ ఉన్నారు, ఇంతమంది ఇన్ని లక్షల సోల్జర్స్ ఉన్నారు. ఇది ఒక డెమోగ్రఫీ, ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ ది కంట్రీ, డిఫెన్స్ స్ట్రెంగ్త్ అనేది ఉండేది. అయితే రీసెంట్ టైమ్స్ లో ఇది కంప్లీట్ గా చేంజ్ అయ్యింది. ఇదేంటంటే ఇవాళ వార్ అనేది బార్డర్స్ లో జరగట్లేదు. వార్ అనేది ఒక ఎకనామిక్ వార్గా, ఒక ఫైనాన్షియల్ వార్గా, ఒక ఎనర్జీ వార్గా కూడా మారిపోయింది. అయితే ఈరోజు బార్డర్లో ఉండే ఇంకో కంట్రీ బార్డర్ను ఆక్రమించుకోవాలి అన్న ఇది లేదు. సపోజ్ ఇవాళ వెస్ట్ ఏషియన్ వార్లో ఇప్పటి వరకు అమెరికన్ సోల్జర్స్ ఇరాన్లో ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అవ్వకుండానే వార్ చేస్తున్నారు చుట్టూ ఉండే, ఎందుకంటే అవసరం లేదు. మీకు 2015లో ఇజ్రాయెల్ న్యూక్లియర్ వర్క్ చేస్తుంది అని ఒక సాఫ్ట్వేర్ ని అక్కడ ఇంపోజ్ చేసి, ఆ సాఫ్ట్వేర్ ఏం చేసిందంటే న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని స్లో డౌన్ చేసింది. అంటే ఒక 1 year లో జరగాల్సిన దాన్ని 4 సంవత్సరాలకి ఆ సాఫ్ట్వేర్ అనేది ఒక సైబర్ అటాక్ లాగా చేసి దాన్ని చేసింది. అంటే ఒక బుల్లెట్ లేకుండా, ఒక బాంబర్ లేకుండా, ఒక ఫ్లైట్ లేకుండా, ఒక సైబర్ అటాక్ ద్వారా ఇరాన్ న్యూక్లియర్ ప్లాన్ ని ఒక 4 సంవత్సరాలు డిలే చేసింది. అయితే దీని మీద చాలా రూమర్స్ ఉన్నాయి, ఇది ఇజ్రాయెల్ చేసిందా, ఏ కంట్రీ చేసింది అంటే వాళ్ళకి పడింది మేజర్ కంట్రీ ఇది అని. అంటే ఇది ఒకటి. రెండవది, ఇవాళ మీకు మోడర్న్ వార్ఫేర్ లో చెప్పాల్సింది ఏంటి అంటే సైబర్ అటాక్, సెకండ్ వన్ ఈజ్ ది డ్రోన్ వార్, థర్డ్ వన్ ఈజ్ ది ఏఐ వార్ఫేర్, టెక్నాలజీ వార్ఫేర్. ఇదన్నీ కూడా అంటే ఇవాళ జియో పాలిటిక్స్ లో ఎకానమీ అండ్ టెక్నాలజీ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్. 21st century war is not on the battlefield. The war they can do with the, suppose ఇవాళ చూడండి, నిన్న మధ్యాహ్నం 1 o'clock వరకు మార్కెట్స్ ఆర్ బ్లడ్ బాత్. ఎందుకంటే క్రూడ్ ప్రైస్ $120 కి టచ్ అవుతుంది, ఎకానమీస్ ఎఫెక్ట్ అవుతాయి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది, అగ్రికల్చర్, ఫెర్టిలైజర్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల జీడిపి ఎఫెక్ట్ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్, ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రాదు. ఒక $10 క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే జీడిపి గ్రోత్ లో 0.4% ఎఫెక్ట్ అవుతుందని IMF స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అంటే ఇవాళ ఈ హైబ్రిడ్ వార్స్ లో ముఖ్యంగా మనం చూసేది సైబర్ అటాక్స్. చాలా కంట్రీలు భయపడుతుంది ఏంటంటే దే ఆర్ అటాకింగ్ దేర్ బ్యాంకింగ్, దేర్ పవర్. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యుక్రెయిన్ రష్యా వార్ లో రష్యన్ ఇంటెలిజెన్స్ ఒక యుక్రెయిన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఎంటర్ అయ్యి కొన్ని గంటలు కొన్ని సిటీస్ యుక్రెయిన్ లో కంప్లీట్ గా పవర్ షట్ డౌన్ అయిపోయింది. కొన్ని గంటల వరకు దే కాంట్
అగైన్ ఓపెన్ ఇట్ దేర్ పవర్. ఓకే. సిటీస్ అన్ని డార్క్ లో ఉండిపోయి, ఎందుకంటే దట్ ఈస్ దే హావ్ డన్ త్రూ ఏ సైబర్ అటాక్ విత్ దేర్ పవర్ సిస్టమ్. ఇవాళ ప్రపంచంలో ప్రతి దేశం కూడా వాళ్ళ ఎయిర్లైన్స్, డొమెస్టిక్ ట్రాన్స్పోర్టేషను, నెక్స్ట్ వాళ్ళ శాటిలైట్స్, తర్వాత బ్యాంకింగ్ సిస్టము, పవర్ సిస్టము, వీటికి థ్రెట్స్ నుంచి బయట నుంచి థ్రెట్స్ రాకుండా సమ్ బిలియన్స్ ఆఫ్ డాలర్ సెక్యూరిటీ రిస్క్ దే ఆర్ ఇన్వెస్టింగ్. ఇట్ ఈస్ నాట్ బై ఏ సోల్జర్స్ ఆర్ ఎ గన్ మ్యాన్. వాళ్ళు యాంటీ సైబర్ అటాక్స్ జరగకుండా ఉండడానికి దాని సాఫ్ట్వేర్స్ ద్వారా కానీ, దానికి ఉన్న ప్రికాషనరీ ద్వారా కానీ దే ఆర్ స్పెండింగ్ ఏ హ్యూజ్ మనీ ఆన్ దిస్. These all will affect on the economies of the world. It is in that. In the recent time లో పర్టికులర్ గా మనం ఈ మధ్య కాలంలో పర్టికులర్ గా ఈ 2 wars లో, ఇది రష్యా యుక్రెయిన్ వార్ అండ్ సెకండ్ థింగ్ ఈస్ దట్ వెస్ట్ ఏషియన్ వార్స్ లో చూస్తే డ్రోన్స్ ఆర్ ప్లేయింగ్ ఏ వెరీ బ్యూటిఫుల్ రోల్. ఇట్ ఇస్ ఎ లో కాస్ట్, లో టెక్నాలజీ, మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ ఇన్ ది వరల్డ్. అయితే దాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. ఇవాళ పెద్ద లాంచ్ ప్యాడ్స్ అవసరం లేకుండా దే ఆర్ యూజింగ్ ది డ్రోన్స్. పర్టికులర్ గా మీరు రష్యా యుక్రెయిన్ వార్ లో చూస్తే యుక్రెయిన్ ఈజ్ యూజింగ్ దీస్ డ్రోన్స్ ఫర్ సర్వైవలెన్స్. ఎన్ని ట్యాంకర్లు ఉన్నాయి స్పాట్ లో, ఎన్ని బాంబర్స్ ఉన్నాయి, ఎక్కడుంది, ఈ మూమెంట్ ఏం జరుగుతుంది అనేది ఈ డ్రోన్స్ ద్వారా కలెక్ట్ చేస్తున్నారు. కొన్ని ఆటోమేటిక్ వార్ఫేర్ డ్రోన్స్ కూడా తయారు చేశారు. ఇట్ మే బి లిటిల్ కాస్ట్లియర్, $20,000 అట్లాగా అవుతుంది. అయితే దే సీ ది సిచ్యువేషన్ అండ్ దే ఆర్ అటాకింగ్. అంటే స్పాట్ లో దే టేక్ ది డెసిషన్ అండ్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్ పర్టికులర్లీ ఇన్ దట్. ఈ రకంగా డ్రోన్స్ అనేది, అయితే ఒక చిన్న స్టాటిస్టిక్స్ కూడా చెప్తూ ఉన్నారు, లో కాస్ట్ డ్రోన్స్ కూడా తయారవుతున్నాయి ఈ మధ్య. ఆ డ్రోన్ అటాక్ చేయడానికి యుఎస్ వాడుతున్న మిసైల్ కాస్ట్ $1 million నుంచి $2 million ఉంటుంది. ఇదేమో 1300-1400 డ్రోను, దీన్ని అటాక్ చేయడానికి $1 million to $2 million మిసైల్ ని MS-1, MS-2 దే ఆర్ యూజింగ్ ఇట్ ఇన్ దట్. అంటే ఇదొక రకంగా కూడా వార్లో ఎకనామిక్ ఇంపాక్ట్. అంటే లో కాస్ట్ తో నేను కొట్టి నీకు బటన్, అపోనెంట్ కి బటన్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక 40 డ్రోన్స్ రిలీజ్ చేస్తే 40 మిసైల్స్ కానీ యూజ్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయాలి అంటే వీళ్ళకి ఎంత అవుతుంది, వాళ్ళకి ఎంత అవుతుంది? 100 times ఎక్కువ అవుతుంది. ఇవాళ వన్ ఆఫ్ ది రీజన్ యుఎస్ ఏదో తగ్గచ్చు, సీజ్ ఫైర్ అనౌన్స్ చేయొచ్చు అనడానికి ఒక్కొక్క కారణం కూడా ఏంటంటే దర్ అమెరికన్ పబ్లిక్ ఆర్ నౌ బికమింగ్ ఎగ్నెస్ట్ దట్. ఎందుకంటే వాళ్ళు పెట్రోల్ బంక్ వెళ్తే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, మేమెందుకు ఫేస్ చేయాలి అడుగుతుంది. తర్వాత యుఎస్ హ్యాస్ టు టేక్ పెర్మిషన్ ఫ్రమ్ ది కాంగ్రెస్. ఈ వార్ చేయడం వల్ల మనకేం వస్తుంది? ఆల్రెడీ వార్ ఎకానమిస్ట్ ఆర్ సెయింగ్ దట్ యాజ్ ఆన్ డేట్ నియర్లీ $6 to $7 billion యుఎస్ హ్యాస్ స్పెండ్ ఆన్ దిస్ వార్. మీకు యుఎస్ఎస్ గెరాల్డ్ కానీ, అబ్రహం లింకన్ కానీ, ఈ ఫ్లైట్ క్యారియర్స్ అక్కడి నుంచి ఇక్కడ నియర్ ఇరాన్ దగ్గరికి వచ్చాయి అంటే హౌ మచ్ కాస్ట్ ఇట్ ఈస్. ఒక్కొక్క క్యారియర్ లో 5,000 సోల్జర్స్ ఉన్నారు. ఒక్కసారి 100 to 120 ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతాయి. ఇది ఒక మూవింగ్ వార్ సిటీ లాగా మూవ్ అవుతుంది. అది మూవ్ అవడానికి ఎన్ని $1 billion ఖర్చు అవుతుంది. ఇది అంతా కూడా అయితే లో కాస్ట్ డ్రోన్స్ ద్వారా వీటిని ఎఫెక్ట్ చేస్తున్నారు ఒకటి. రెండవది హైబ్రిడ్ వార్స్ లో ఉండేది ఏ వార్ఫేర్. ఇవాళ మనం ఏదో రిపోర్ట్ రైటింగ్కో లేకపోతే ఏదో సెర్చ్ చేయడానికో ఏఐని వాడటం లేదు. ఏఐని మిలిటరీలో బ్రహ్మాండంగా వాడుతున్నారు. పర్టికులర్లీ కంట్రీస్ లైక్ చైనా, US and all these, they are spending huge money on the how we can integrate AI in the warfare in that. పర్టికులర్ గా ఏఐని ఎక్కడైతే యూజ్ చేయడం అవుతుందంటే కొన్ని టైమ్స్ లో ఈ డ్రోన్స్ అనేది కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఇస్తుంది, శాటిలైట్ కొన్ని ఇమేజెస్ ఇస్తుంది, రాడార్స్ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. అయితే హ్యూజ్ డేటాని ఎలాగా కన్సోలిడేట్ చేసి డెసిషన్ తీసుకోవాలనేది, ఈ వర్క్ అనేది హ్యూమన్స్ చేస్తే ఇట్ విల్ టేక్ అవర్స్ ఆర్ డేస్. ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ పహల్గామ్ అటాక్ అయ్యాక ఇట్ టేక్ 14 days టైమ్ టు రెస్పాండ్ టు ఫర్ ఇండియా. మెనీ పీపుల్ చాలా మంది అడిగారు ఎందుకు ఇన్ని రోజులు తీసుకుంటున్నారు అని. బికాస్ దే హ్యావ్ టు ప్రిపేర్ ఎ స్ట్రాటజీ ప్రాపర్లీ. ఎందుకంటే మనం ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాం కాబట్టి మన టార్గెట్ ఏంటి, మన టార్గెట్ లో ఎన్ని చేసాము, ఎన్ని హిట్ చేసాము, హిట్ చేసింది మన పని అయిపోయింది, మనం ఆపేసాము, వీఆర్ బి బ్యాక్. వీ హ్యావ్ ఎ వెరీ క్లియర్ స్ట్రాటజీ.
ఓకే. That's why world is appreciating the Modi strategy for the that particularly Operation Sindhu in that. But whereas now ఇక్కడ ఆపరేషన్ ఒక స్ట్రాటజీ లేకపోవడం నుంచి ఇజ్రాయిల్ ఈజ్ హ్యావింగ్ ఎ స్ట్రాటజీ. వాళ్ళు ఏం చేయాలనుకున్నారో వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ స్ట్రాటజీ లేని కంట్రీ ఏంటంటే యుఎస్. ఎందుకంటే ఆ రోజు అవకాశం దొరికింది, వాళ్ళ చీఫ్ ప్లస్ 40 to 80 కమాండెంట్స్ ఆల్ ఆర్ ఒకే దగ్గర మనకు దొరికారు. ఒక్కసారి చీఫ్ ఆఫ్ ది కంట్రీని మనం హిట్ చేస్తే ఇంకా కంట్రీ వార్ ఉండదు, ప్రాబ్లం ఉండదు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే చీఫ్ ఆఫ్ ది ఆర్మీని హిట్ చేశారో అక్కడ వార్ అనేది ఇంకా పెరిగింది. ఇప్పుడు దాన్ని ఎలా ఎండ్ చేయాలనేది వాళ్ళకి క్వశ్చన్. ఈ ఏఐ వార్ఫేర్ లో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కన్సోలిడేటెడ్ ఆల్ డేటాని ఏఐ విల్ గివింగ్ ఎ డెసిషన్. యూ హ్యావ్ టు డూ లైక్ దిస్, యూ హ్యావ్ టు డూ లైక్ దిస్. ఇది ఆల్టర్నేటివ్, ఇదే ఆల్టర్నేటివ్. ఇప్పుడు కొమైనీ గారిని అసాసినేషన్ చేసేటప్పుడు కూడా ఏఐ దే హ్యావ్ యూజ్డ్ ఇట్ ఇన్ దట్. ఆయన మూమెంట్స్ ఏంటి, ఈవెన్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇన్ దట్ రోడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ లో కూడా దే హ్యావ్ ది కెమెరాస్ అండ్ దే పర్చేస్డ్ సమ్ ఆఫ్ దేర్ ఓన్ పీపుల్. Mossad has played a very important role in getting the intelligence data in that. ఈ డేటాకి ఏ అనేది ఆజ్యం పోసినట్టు అవుతుంది. ఇది క్విక్ గా డెసిషన్ తీసుకోవడానికి ఫ్యూచర్ వరల్డ్ లో ఏ వార్లు కానీ ఇన్సిడెంట్స్ కానీ అయినా ద క్విక్ డెసిషన్ విల్ బి ది సక్సెసర్. ఆ క్విక్ డెసిషన్ అనేది రావడానికి ఏ విల్ బి హెల్ప్. దాంతోపాటు బయోవార్ కూడా వస్తున్నాయి కదా సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ షుడెంట్ టర్మ్ కోవిడ్ యాజ్ అ బయోవార్, బట్ స్పెక్యులేషన్ అనుకోండి, డిఫరెంట్ పీపుల్ మాట్లాడడం కానీ. బయోవార్ అనేది కూడా యాక్చువల్ గా అయితే సమ్ కంట్రీస్ దే హ్యావ్ స్టార్టెడ్, దే హ్యావ్ డెవలప్, దే కీప్ ఇట్ యాజ్ అ రిజర్వ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్. దే ఆర్ గివింగ్ ఏ థ్రెట్. ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ లో చాలా సార్లు యుద్ధం చేయడం కన్నా నేను యుద్ధం చేస్తానని జడిపించడం ఒక పెద్ద, దాంతో కొన్ని ఇష్యూస్ సెటిల్ అవుతాయి. ఇప్పుడు ఎవ్రీ టైం పాకిస్తాన్ ఏముంటుంది, నా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది అంది, అది జడిపిస్తూ ఉంటది. మనం ఏం చేసాం మొన్న, ఓకే నీ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటే ఉంచుకో, మేము చేయాల్సింది మేము చేస్తాం. బికాస్ ఇవాళ పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా రిలేషన్ ఏంటి? పాకిస్తాన్ ఈస్ గివింగ్ అష్యూరెన్స్ టు సౌదీ అరేబియా, నీకు ఏదైనా జరిగితే నా దగ్గర న్యూక్లియర్ వార్ ఉన్నది, న్యూక్లియర్ ఎక్విప్మెంట్ ఉంది, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తానంటున్నాను. కాకపోతే పాకిస్తాన్ లో ఉన్న న్యూక్లియర్ ఎక్విప్మెంట్ తాలూకా తాళం అమెరికా చేతిలో ఉంది, పాకిస్తాన్ చేతిలో లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు ఎలాగా ఇచ్చేస్తారు. ఎందుకంటే దే ఆర్ ఇన్ వెరీ మచ్ పవర్టీ. వాళ్ళకి తినడానికి డబ్బులు లేవు, వాళ్ళు ఏ పని చేయడానికైనా రెడీగా ఉంటున్నారు. కాబట్టి ఇట్లా ఉంటుంది. అయితే ఏ ఇంటిగ్రేషన్ బయోవార్ లో మీరు చెప్పేది ఏంటంటే జనరల్ గా కంట్రీస్ బయోవార్ పక్క ముందుకు రావు. ఎందుకంటే తెలిసిందంటే ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ ది హ్యూమన్స్. బయోవార్ విల్ నాట్ ఎఫెక్ట్ ఆన్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయిల్ రిజర్వ్ or war equipment. It will affect on the humans. ఇప్పుడు biovar they can do with different ways, through water contamination, air contamination or virus or anything in that. అయితే అది క్విక్ గా బయటకు వచ్చేస్తుంది. వరల్డ్ విల్ నాట్ అప్రిషియేట్ దట్ కంట్రీ. అది బట్ బయోవార్ ఈజ్ ఆల్సో దేర్, దట్ ఈస్ ద వెపన్ అండ్ సమ్ కంట్రీస్ ఆర్ షోయింగ్ దట్ ఐ హ్యావ్ ది థింగ్ ఇన్ దట్. సపోజ్ ఇవాళ యుఎస్ అన్ని కంట్రీస్ గురించి మాట్లాడుతుంది, అన్నిటికీ శాంక్షన్స్ అంటది, అన్ని అంటది. కొరియా గురించి ఎందుకు మాట్లాడదు? ఎందుకంటే హీ టోల్డ్ ఇది క్లియర్లీ, ఐ హ్యావ్ ఎన్ న్యూక్లియర్ బెలాస్టిక్ వెపన్స్ ఐఎమ్ హ్యావింగ్. నేను డైరెక్ట్ గా ఇక్కడ కొడితే న్యూయార్క్, వాషింగ్టన్ మీద వచ్చి పడుతుంది. నేను ఇంకే నేబరింగ్ కంట్రీ, ఇంకో కంట్రీయో ఇంకో ఎక్విప్మెంట్ డైరెక్ట్ గా నీ కంట్రీ మీద కొట్టగలను. ఫర్ దట్ దే ఆర్ కీప్ క్వైట్. అయితే మీరు అన్నట్టు మనం పుస్తకాల్లో చదివిన రాజులు, యుద్ధాలు, బార్డర్లోని సెల్యూట్ చేయడం, మార్చింగ్ చేయడం, గన్స్ ఫైరింగ్, బాంబర్స్ నుంచి ఎప్పుడైతే ఏ వచ్చింది, టెక్నాలజీ వచ్చింది, తర్వాత ఇంకొక వే ఆఫ్ వార్ఫేర్ ఎలా జరుగుతుందంటే ఎకనామిక్ శాంక్షన్స్. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఇన్ని రోజులు జరగడానికి కారణం కూడా ఏంటంటే ఎకనామిక్ శాంక్షన్స్ అని రష్యా. అయితే దాన్ని మనం బెనిఫిట్ చేసుకున్నాం. ఎందుకంటే రష్యా వార్లో కంటిన్యూ అవ్వడానికి మనీ కావాలి. మనీ ఎక్కడిది? ఆల్ ఫండ్స్ ఆర్ ఫ్రీజ్డ్, ఆల్ దేర్ బ్యాంక్ అకౌంట్స్ ఆర్ ఫ్రీజ్డ్, నో ఎక్స్పోర్ట్స్, నో ఇంపోర్ట్స్, నో వన్ ఈస్ బయింగ్. ఇది ఎవరు కూడా రష్యా నుంచి కొనడానికి వీల్లేదు అని. అయితే ఇండియా డేర్ చేసి రష్యా నుంచి ఇవాళ $120 ఉంది. మనం రష్యా నుంచి ఆయిల్ $40 కొన్నాం. హ్యూజ్ క్వాంటిటీ. ఆల్మోస్ట్ 2024 లో మాక్సిమం ఆయిల్ పర్చేస్డ్ ఫ్రమ్ రష్యా అవర్ రిక్వైర్మెంట్.
అంటే మిగతా కూడా వదిలేయలేదు మనం. అయితే దానివల్ల ఏమైంది, అందుకే ట్రంప్ మన మీద ఇంకో 25% ఎందుకు విధించాడంటే యు ఆర్ ఎంకరేజింగ్ ది యూక్రెయిన్ రష్యా వార్, రష్యా యూక్రెయిన్ వార్ బై పర్చేసింగ్ ది ఆయిల్. అయితే మనం ఏంటంటే మన ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేర్ ఎవర్ ది ప్రొడక్ట్ ఈస్ చీప్లీ అవైలబుల్ ఫ్రమ్ మనం దేర్ అక్కడ వి పర్చేస్. మనం ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నాం. అయితే ఈ ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి కూడా చాలా పెద్ద వార్, ఎందుకంటే దాని నుంచి అవుట్కమ్ చేసుకోవడానికి కష్టం. ఇవాళ ఇరాన్ వెస్ట్ ఏషియా వార్లో కూడా ఇరాన్ తో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఓమన్ లో పీస్ టాక్స్ జరిగాయి. పీస్ టాక్స్ జరిగేటప్పుడు వాళ్ళు ఏమడిగారు, నువ్వు న్యూక్లియర్ చేయడానికి వీలు లేదు, యూ హ్యావ్ టు హ్యాండ్ ఓవర్ ఇట్ అన్నారు. అంటే మేము చెయ్యము అన్నాడు. అంటూ ఇరాన్ ఏమడిగింది, మీరు మా మీద వరల్డ్ వైడ్ పెట్టిన శాంక్షన్స్ అన్ని కూడా విత్డ్రా చేయాలి. దే హ్యావ్ నాట్ కమ్ టు ఏ కన్క్లూజన్. అక్కడ అనేది జరిగింది. ఎందుకంటే మీ ఎకానమీ ఈజ్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ సెల్లింగ్ ఆఫ్ ది క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్. మీరు మిగతా ఏ కంట్రీ అన్నా ఇరాన్ దగ్గర కొంటే వాళ్ళ మీద నేను శాంక్షన్ విధిస్తానంటే ఎవరు కొంటారు? మీరు ఎవరు కొనకపోతే వాళ్ళు ఏం చేసుకుంటారు? రిఫైనరీలో ప్రొడ్యూస్ అయింది బయటికి అమ్మాలి. దట్ ఈస్ ద ఓన్లీ సోర్స్ ఫర్ దట్. ఈ రకంగా ఎకనామిక్ శాంక్షన్స్ అనేది ఒకటి, డ్రోన్ వార్ అనేది ఒకటి, నెక్స్ట్ అనదర్ థింగ్ ఏంటంటే ఏఐ ఒకటి, బయో వార్స్ ఒకటి. టెక్నాలజీ ఈజ్ ప్లేయింగ్ ఏ వెరీ మేజర్ రోల్. ఎకనామిక్ వార్ కూడా నాకు తెలిసి ఇండియా అండ్ బంగ్లాదేశ్ కి అప్పుడు కూడా ఎకనామిక్ శాంక్షన్స్ కూడా రెస్ట్రిక్ట్. ఈ ఎకనామిక్ వార్ అనేది, ఎకనామిక్ శాంక్షన్స్ అనేది చాలా సార్లు దగ్గర జరుగుతుంది. ఈవెన్ వెన్ వాజ్పేయి గారి టైంలో ఇండియా పోఖ్రాన్ టెస్ట్ చేసినప్పుడు కూడా రష్యా హ్యాస్ ఇంపోజ్డ్, అమెరికా హ్యాస్ ఇంపోజ్డ్ సమ్ శాంక్షన్స్ ఆన్ us. ఓకే, ఎకనామిక్ శాంక్షన్స్ కొన్నాళ్ళ వరకు. అయితే మనం తట్టుకొని నిలబడ్డాం. ఓకే, ఇప్పుడు 50% టారిఫ్ వేసినప్పుడు కూడా మనం తట్టుకొని నిలబడ్డాం. మనం ఆల్టర్నేటివ్ సోర్స్ ఎత్తుకుతున్నాం. అయితే ఇంపాక్ట్ అనేది ఉంటది. బట్ ఎప్పుడైతే క్రైసిస్ అనేది వచ్చిందో మనం ఆల్టర్నేటివ్ అనేది, మన పెద్దోళ్ళు చెప్తారు, ఒక డోర్ క్లోజ్ అయిందంటే ఇంకో డోర్ ఓపెన్ అయ్యి ఉండాలి, నువ్వు ప్రాపర్ గా చూడలేదేమో. ఆ రకంగా ఎకనామిక్ శాంక్షన్స్ అనేది బిగ్గెస్ట్ థ్రెట్ టు ది కంట్రీస్. సెకండ్ వన్ ఈస్ ది బట్ ఇన్ ది ఎంటైర్ ఫ్యూచర్ వరల్డ్, wars are not going on the battlefield. It is only with the technology, economy and the geopolitics and the balanced relations. Okay. Sir, ఇప్పుడు there is United Nations, SAARC ఉంది, BRICS ఉంది, G7, G20, NATO and OPEC, IMF, ఇటువంటి చాలా ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్ వరల్డ్ బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ నేషన్స్ ఎస్టాబ్లిష్ చేసింది World War II అయిపోయిన తర్వాత టు అవాయిడ్ World War III. 193 మెంబర్ కంట్రీస్ వచ్చి దే కంబైన్డ్లీ ఫార్మ్, అండ్ అందులో ఒక 5 కంట్రీస్ కి దే హావ్ గివెన్ అన్ ఎక్స్క్లూజివ్ పవర్. అందులో US, UK వీళ్ళందరూ ఉన్నారు. సో ఇప్పుడు వెన్ దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని G7, G20s ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక వార్ బిట్వీన్ 2 కంట్రీస్ అవుతున్నప్పుడు, అది కంబైన్డ్ గా ఎకనామిక్ ఇంపాక్ట్ జరుగుతున్నప్పుడు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? యాక్చువల్ గా యునైటెడ్ నేషన్స్ అనేది ఆల్ మెంబర్ కంట్రీస్ అందరూ కలిపి ఎస్టాబ్లిష్ చేసుకుంది. యునైటెడ్ నేషన్స్ లా ప్రకారం కానీ, బైలాస్ ప్రకారం కానీ, త్రూ నెగోషియేషన్ యూ హ్యావ్ టు రిజాల్వ్ ది డిస్ప్యూట్. మీ నెగోషియేషన్ లో జరగలేనప్పుడు థర్డ్ పార్టీగా యునైటెడ్ నేషన్స్ విల్ ఇంటర్ఫీర్ అండ్ దే విల్ మేక్, ఈవెన్ సమ్ టైమ్స్ దే ఆర్ ఆల్సో హ్యావ్ ఎ స్మాల్ పీస్ కీపింగ్ ఫోర్స్, దే కెన్ ఆల్సో మేక్ ఇట్ ఇన్ దట్. అయితే ఇక్కడ ప్రెసెంట్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక చిన్న కంట్రీ యునైటెడ్ నేషన్స్ మాట వినలేదనుకోండి, ఒక పెద్ద కంట్రీ నువ్వు ఎందుకు వినలేదు అని అడగచ్చు. కానీ అక్కడ పెద్ద కంట్రీయే యునైటెడ్ నేషన్స్ మాట విన్నప్పుడు, యునైటెడ్ నేషన్స్ కి నేను ఫండ్ ఇవ్వను, యునైటెడ్ నేషన్స్ కి హ్యూజ్ అమౌంట్ మెంబర్షిప్ అమౌంట్ డ్యూ ఉన్న కంట్రీ అమెరికా. ఇప్పుడు ఎప్పుడైతే అది యునైటెడ్ నేషన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వదో, ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్ తో ఒక దానికి ఉన్న పవర్ ని రికగ్నైజ్ చేయదు, దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. ఇంకా కంట్రీ అసోసియేషన్స్ అన్నారు, ఇప్పుడు సార్క్ అని, నాటో అని, ఎషిన్ అని, చాలా రీజనల్ కోఆపరేటివ్ కంట్రీస్ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా చాలా మటుకు ట్రేడ్ వరకే అవుతున్నాయి కానీ వార్ వచ్చే దగ్గరికి వెళ్ళరాట్లేదు. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, నాటో కంట్రీస్ ఇవాళ వరకు చాలా పవర్ఫుల్. ఇప్పుడు రష్యా యూక్రెయిన్ వార్ ఇన్ని సంవత్సరాలు ప్రొలాంగ్ అవడానికి నాటో వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే నాటో, అమెరికా ఇండైరెక్ట్ గా యూక్రెయిన్ కి సపోర్ట్ చేయడం వల్ల అంత చిన్న కంట్రీ ఇన్ని రోజులు వార్ చేయగలుస్తుంది. ఓకే, అది. అయితే ఇప్పుడు సేమ్
వెస్ట్ ఏషియా వార్కి వచ్చేటప్పటికి స్పెయిన్ ఓపెన్ గా చెప్పింది నేను ఈ వార్లో పార్టిసిపేట్ చేయను. ఓకే. మరి ఎందుకంటే సైప్రస్ మీద ఇరాన్ మిసైల్ అటాక్ చేసినప్పుడు సైప్రస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది నాటో కంట్రీ అయినప్పుడు నాటో కంట్రీ తాలూకు అగ్రిమెంట్ ఏంటి, మెంబర్ కంట్రీలో ఏ ఒక్క కంట్రీకి ఏ విధమైన ప్రాబ్లం వచ్చినా మిగతా మెంబర్స్ అందరూ కూడా కలిసి ఫైట్ చేయాలి కరెక్ట్. అన్నప్పుడు మరి మెంబర్ గా ఉన్న యుఎస్ ఫైట్ చేస్తున్నప్పుడు మరి జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ యూకే కానీ నెదర్లాండ్ ఫిన్లాండ్ ఎవరు కూడా ఎందుకు ముందుకు రావట్లేదు? అంటే ఇవన్నీ కూడా కొన్ని విషయాల వరకే పరిమితం అవుతున్నాయి. ఇప్పుడు ఈ వార్లో ఎక్కడా కూడా యునైటెడ్ నేషన్స్ అనేది బోత్ ఇజ్రాయెల్ని ఇరాన్ని పిలిచి మాట్లాడడం కానీ ఒక ఇచ్చేయడం కానీ లేకపోతే ఒక థర్డ్ పార్టీ కంట్రీని అపాయింట్ చేయడం కానీ ఏమీ అవ్వలేదు. అది ఏదో ఓమన్లో ఏదో జరిగింది. అది కూడా ఏంటంటే బిట్వీన్ ది గల్ఫ్ కంట్రీస్ అండ్ ది యుఎస్ కనే కానీ యునైటెడ్ నేషన్స్ అనేది ఏమి ఇంపార్టెంట్ పాత్ర పోషించలేదు. ఎందుకంటే పోషించలేదని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే దాని మాట వింటే కదా. ఓకే. ఇప్పుడు విన్నప్పుడు దానికి అసలు రోల్ లేనప్పుడు దానికి వద్దకి రిప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు ఎవరు వాట్ ఇట్ విల్ అక్కడ ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేది తాలూకా ఇంపార్టెంట్ అనేది నిజం చెప్పాలి అంటే కమింగ్ డౌన్. అంటే సరే ఇండియా చుట్టుపక్కల ఉన్న ఈస్ట్ ఏషియా మొత్తం వార్స్ అవుతున్నాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు, రష్యా ఇరాన్ అవ్వచ్చు, అండ్ దెన్ చైనా తైవాన్ దెర్ ఇస్ అ సీరియస్నెస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. బంగ్లాదేశ్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే మన బార్డర్ చుట్టూతో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎకనామికల్ గా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు విల్ దేర్ బి అన్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఫర్ ఇండియా? ఎస్ సార్. ఎందుకంటే ఇవాళ మీరు చూడండి, ఇండియా ఈజ్ ది సెకండ్ హైయెస్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇంపోర్టర్ ఇన్ ది వరల్డ్. మనం చాలా స్పెండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఒకప్పుడు ఇప్పుడు బంగ్లాదేశ్ ఉంది. హౌ బంగ్లాదేశ్ హెస్ ఫార్మ్, ఇండియా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే బంగ్లాదేశ్ అనే కంట్రీయే లేదు. ఓకే. ఇప్పుడు పాకిస్తాన్తో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, అక్కడ హ్యూమన్ రైట్స్ ప్రాబ్లం ఉంది, బంగ్లాదేశీని ప్రొటెక్ట్ చేయడం లేదు, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, చాలా మంది స్టూడెంట్స్ ని కూడా ఇచ్చేస్తున్నారు అన్న టైంలో ఇందిరాగాంధీ గారు జనరల్ మానిక్ షాని పిలిచి యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఎగ్నెస్ట్ ది అన్నప్పుడు హీ సేస్ దట్ ఐ నీడ్ 6 months టైం అన్నాడు. ఎందుకంటే ఒక ప్లానెడ్ గా, ఒక సిస్టమేటిక్ గా, ఒక స్ట్రక్చరల్ గా దే హ్యావ్ మేడ్ ఇట్ అండ్ దే మేక్ బంగ్లాదేశ్ ఇస్ ఎ సెపరేట్ కంట్రీ. ఓకే. మనం ఎంతో ఎయిడ్ ఇచ్చాం వాళ్ళకి, వాటర్ రిసోర్సెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కానీ, ఫండింగ్ లో కానీ, వాళ్ళ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ లో హెల్ప్ కానీ, ఆల్ యాంగిల్స్ ఇండియా హెస్ హెల్ప్డ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ ఇవాళ ఇలా ఉన్నది అంటే బికాస్ ఆఫ్ ఇండియా. కానీ ఈ జియో పాలిటిక్స్ ఎట్లా ఉంటున్నాయంటే ఒక లీడర్ చేంజ్ అవ్వగానే పొలిటికల్ సిస్టమ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడ జెన్జీ తోటి అల్లర్లు రావడం, ఉన్న ప్రెసిడెంట్ ఇండియా రావడం, SLM ఇచ్చారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్ లో ప్రాబ్లం. పాకిస్తాన్ ఇస్ అవర్ పర్మనెంట్ ఎనిమీ సిన్స్ ఇండిపెండెన్స్. వాళ్ళకి ఏంటంటే ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు ఒక కోట్ చెప్తారు కదా, వాళ్ళు హౌ దే ఇంబైబ్ ఇన్ ది స్టూడెంట్స్ ఆఫ్ ది పాకిస్తాన్ ఇట్ ఈస్ ఇన్ దట్ విల్ మేక్ 100 blood cuts, 100 wounds టు ఇండియా. 100 cuts, 1000 cuts అన్నాను, మేము అంతా ఏమి చేయలేము, కాకపోతే చిన్న చిన్న బ్లీడింగ్ ద్వారా అన్న హూ విల్ కిల్ దట్ పర్టికులర్ కంట్రీ. అది వాళ్ళ బ్లడ్ లోనే ఇంబైబ్ అయిపోయింది. వాళ్ళ అసలు ఎకానమీ చాలా ఘోరంగా ఉంది. ఇవాళ ఒక 200 రూపాయలు పెడితే వాళ్ళకి ఒక బ్రెడ్ ప్యాకెట్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ కంప్లీట్ గా దే ఆర్ బెగ్గింగ్ విత్ యుఎస్. ఎందుకు యుఎస్ ఎలా చెప్తే అలాగే చేస్తున్నారు అంటే యుఎస్ రికమెండ్ చేస్తే IMF లోనో వరల్డ్ బ్యాంక్ లోనో ఇంకో దగ్గర ఫండ్ ఏదో వస్తుందో వాళ్ళు బతకడానికి. ది థర్డ్, సపోజ్ యూ కెన్ సీ అబౌట్ ది శ్రీలంక. మనం ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ని పంపించి అక్కడ ఉన్న ప్రాబ్లం ని ఈవెన్ వీ లాస్ట్ వన్ ఆఫ్ అవర్ లీడర్ బికాస్ ఆఫ్ IPK. ఇన్ని చేసినా కూడా చాలా క్విక్ గా కంట్రీస్ ఆర్ నాట్ రిమెంబరింగ్ వాట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ది హిస్టరీ. బంగ్లాదేశ్ ఎలా ఫామ్ అయిందో ఇవాళ రేపు పుస్తకాల్లో కూడా తీసేస్తారు. ఇండియా ఇస్ ది ఇన్స్ట్రుమెంట్, ఇట్ ఈస్ ఇన్ దట్. ఇప్పుడు శ్రీలంక పీస్ కీపింగ్ ఫోర్స్ అవనియండి, ఎనీ నైబరింగ్ కంట్రీ వీ హెల్ప్డ్ ఇన్ దట్. ఎందుకంటే మీరు ఇండియన్ వరల్డ్ హిస్టరీ, వార్ హిస్టరీ కానీ చూస్తే, అంటే కురుక్షేత్ర యుద్ధం కన్నా ముందు నుంచి కానీ కూడా మీరు చూస్తే ఎప్పుడు కూడా ఇండియా ఎవరిని ఆక్రమించుకోలేదు. ఇండియా మీదకి అందరూ దండెత్తి వచ్చారు. ఎందుకంటే మన సంపద కానీ, మన సివిలైజేషన్ కానీ వీటన్నిటినీ చూసి ఆక్రమించుకుందాం. ఇటు పర్షియన్స్ కానీ, అటు ఫ్రెంచ్ వాళ్ళు కానీ, ఇటు ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ, అన్నీ అందరూ కూడా. అయితే మనం ఎప్పుడు హెల్పే చేశాం కానీ ఏ కంట్రీని ఆక్రమించుకోవాలి ఇది అని చెప్పి మనం. ఇవాళ మీరు
200 ఇయర్స్ బ్యాక్ 150 ఇయర్స్ బ్యాక్ ఇండియా మ్యాప్ కానీ చూస్తే పాకిస్తాన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దట్, బంగ్లాదేశ్ ఈజ్ దట్. ఇప్పుడు మనం కురుక్షేత్ర యుద్ధం ప్రకారం కాందహార్ ఇవాళ బంగ్లాదేశ్ లో ఉంది, గాంధార్ ఇది గాంధార్ పుట్టిన ప్లేస్, ఇది నేపాల్ సీతాదేవి పుట్టిన ప్లేస్ అని మన మైథాలజీ ప్రకారం మనం చెప్తాం. అంటే ఇవన్నీ కూడా ఒకప్పుడు ఒకటే అఖండ భారత్. ఉమ్, ఇవన్నీ అయితే డిఫరెన్సెస్ తో ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయినా కూడా మనం ఎప్పుడు మళ్ళా ఇప్పుడు చూడండి, రష్యా అనేది యుక్రెయిన్ ఆక్రమించుకొని కొంత నాకు ప్లేస్ కావాలని అంటుంది. కానీ ఇండియా నేను ఎప్పుడో వదిలేశాను బంగ్లాదేశ్ ని, లేకపోతే నేపాల్ని వదిలేశాను, లేకపోతే నేను కావాలని ఎప్పుడు మనం ఫైట్ చేయలేదు. అయితే జియో పాలిటిక్స్ లో చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇవాళ మన బిగ్గెస్ట్ సపోర్టర్ టు బంగ్లాదేశ్ ఇండియా అని చెప్పుకునే బంగ్లాదేశీస్ హూ ఇస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ బంగ్లాదేశ్ అంటే ఇండియా అని చెప్తారు. ఇదేంటంటే అక్కడ ఉన్న చేంజ్ ఆఫ్ లీడర్స్ Okay. వాళ్ళు పబ్లిక్ లోకి ఇంబైబ్ చేసింది. ఇట్ ఈస్ ఈజీ టు మోల్డ్ ది జెన్జెట్. ఓకే. ఇప్పుడు ఇవాళ నేపాల్లో 35 years old పర్సన్ ఈస్ బికమ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. ఉమ్, యంగ్ జనరేషన్ ఇది. ఇప్పుడు జియో పొలిటికల్ అంతా మారిపోయింది. టెక్నాలజీ, ఎకానమీ, పొలిటికల్ సిస్టమ్, లీడర్షిప్, ఈ చేంజెస్ ప్రకారం చేంజెస్ అనేది వస్తున్నది. బట్ ఏ కంట్రీ లైక్ ఇండియా విల్ బి రెడీ టు ఫేస్ ఆల్ దీస్ ఇన్ దట్. మనం ఓ పక్క కోఆపరేట్ చేస్తూనే, ఓ పక్క హెల్ప్ చేస్తూనే, వీఆర్ ఆల్సో స్ట్రాంగ్ ఇన్ అవర్ డిఫెన్స్ సిస్టమ్. ఉమ్, ఇప్పుడు ఎప్పుడైతే మన డిఫెన్స్ స్ట్రాటజీ, మన ఇంటర్నేషనల్ ట్రేడ్ రిలేషన్స్, ఇవాళ మీకు యుఏఈ నుంచి, సమ్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఒక వర్డ్ వినిపిస్తుంది, ఇఫ్ మోడీ మేక్ ఏ వన్ ఫోన్ కాల్ ద వెస్ట్ ఏషియన్ వార్ మే బి క్లోజ్డ్. ఉమ్, అయితే మోడీ గారు చెప్తే వార్ క్లోజ్ అవుతుందా అని, దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇన్ దట్. బట్ ఆ సెన్స్ ఎందుకంటే బికాస్ హీఈస్ హ్యావింగ్ ఏ గుడ్ రిలేషన్ విత్ నెతన్యాహు ఫ్రమ్ ఇజ్రాయెల్. అలాగే ఇరాన్ కూడా మనకి గుడ్ ఫ్రెండ్, ఎందుకంటే మనం చాందహార్ పోర్ట్ అక్కడే కన్స్ట్రక్ట్ చేసాము, అవును. మనకి ఇది ఉంది. ఎట్ ద సేమ్ టైం విత్ రష్యా. అయితే మోడీ ఈజ్ విత్ ఇన్ హిజ్ లిమిట్స్. ఆయన ఎక్కడ వరకు ఏం చేయాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే మనం చెప్పామంటే జరగాలి ఉమ్, అది. ఎందుకంటే ఇక్కడ ఏ కంట్రీ కూడా వాళ్ళ ఓన్ స్ట్రెంగ్త్ అండ్ ఓన్ వీక్నెస్ బేస్ చేసుకొని ముందుకు వస్తారు. ఓకే. దెర్ ఇస్ నో పర్మనెంట్ ఫ్రెండ్ అండ్ ద పర్మనెంట్ ఎనిమీ ఇన్ ది జియో పాలిటిక్స్ నౌ. ఉమ్, దే ఆర్ మేకింగ్ వెరీ క్లియర్ ఇట్ ఈస్ ఇన్ దట్. అండ్ సెకండ్ థింగ్, స్మాల్ కంట్రీస్ కూడా టెక్నాలజీని వాడుకొని పెద్ద కంట్రీస్ తో యుద్ధం చేయగలుగుతున్నారు. ఇజ్రాయెల్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇజ్రాయెల్ బికాస్ ఆఫ్ దర్ టెక్నాలజీ కొన్ని టైమ్స్ లో వాళ్ళ చుట్టూ ఉన్న 12 కంట్రీస్ తో వార్ చేశారు. అవును, ఇవాళ ఇరాన్ అందరూ ఏమనుకున్నారు, సుప్రీం లీడర్ ని చంపేస్తే, అయిపోయింది. ఫస్ట్ లేయర్ ఆఫ్ ది పీపుల్స్ 40-50 పీపుల్ చంపేస్తే ఇంకా సెకండ్ లేయర్ కి ఏం చేయాలో తెలీదు, ఆ కంట్రీ సరెండర్ అయిపోతుంది అనుకున్నారు. కానీ రియాలిటీలో ఏం జరిగింది, ఇంకా డబల్ చేశారు. 12th day ఇట్స్ కంటిన్యూయింగ్ ఇన్ దట్. ఇంకా అమెరికా బ్యాక్ స్టెప్ అయ్యొచ్చేమో కానీ దే ఆర్ నాట్ మేకింగ్ ఇన్ దట్. ఇజ్రాయెల్ కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు. దే ఆర్ గోయింగ్ విత్ దేర్ ఓన్ స్ట్రాటజీ. ఇటు లెబనాన్ మీద, ఇటు ఇరాన్ మీద, దే ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ దట్. దే ఆర్ డూయింగ్ ఇన్ దేర్ ఓన్ వే. అంటే ఇక్కడ 21st centuryలో వార్ లో ఏంటంటే టెక్నాలజీ రావడం ద్వారా చిన్న కంట్రీ పెద్ద కంట్రీ అనేది లేదు. ఉండదు. ఇవాళ ఇరాన్ అమెరికాతో ఫైట్ చేయగలుస్తుంది బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఫ్యూచర్ లో టెక్నాలజీ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది వార్ ఆల్సో. సార్, ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ నేను పర్టికులర్ గా చేసింది ఏంటంటే, ఎప్పుడైనా రెండు కంట్రీస్ మధ్య వార్ అవుతున్నప్పుడు, రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు క్రూడ్ ఆయిల్ ఎట్లా పెరిగిందో, ఈ రీసెంట్ యుఎస్ ఇరాన్ వార్ కావచ్చు, దానికి క్రూడ్ ఆయిల్ పెరుగుతూ వచ్చింది. క్రూడ్ ఆయిల్ ఒక కమాడిటీ అనుకుంటే, సెకండ్ ఇస్ గోల్డ్ అండ్ థర్డ్ సిల్వర్. అంటే ఇన్ ద లాస్ట్ 1 year చూసుకుంటే ఎప్పుడు లేని సిల్వర్, ఎప్పుడు పెరగని సిల్వర్, అంటే పీపుల్ డింట్ ఈవెన్ కన్సిడర్ ఇట్ అస్ ఎ కమాడిటీ. ఏదో మన పెళ్లిళ్ళకి వాటికి గిఫ్ట్లు ఇస్తాం సిల్వర్ని. సో సిల్వర్ ఈజ్ ఈక్వలెంట్ టు గోల్డ్ కాస్ట్ నౌ. అంటే ఈక్వలెంట్ గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కరెంట్ రేట్ ఇస్ 2.7 lakh, 4.5 lakh వెళ్ళి మళ్ళీ కిందకి పడి 2.7 lakh వచ్చింది. అంటే నాకు ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటి అంటే, ఏదన్నా ఒక డిఫరెంట్ జరుగుతున్నప్పుడు ఇన్వెస్టర్స్ రియాక్ట్ ఇన్ అ డిఫరెంట్ వే. ఇన్వెస్టర్స్ దే బై, దే సెల్, దే కమ్అట్. కానీ జనరల్ మార్కెట్ అంటే మిడిల్ క్లాస్, మా మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, మనం ఏం చేస్తామంటే ఏదన్నా పెరుగుతుంది అంటే కనుక అది కొనడానికి ట్రై చేస్తాం, అది సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎక్కువ పెరుగుతుందంటే ఎక్కువ కొనడానికి ట్రై చేస్తాం, కానీ ఎక్కువ పెరిగిన తర్వాత మనం దాన్ని నమ్మలేం. మళ్ళీ ఎప్పుడైతే 4.4, 4.5 lakh వెళ్ళిందో చాలా మంది కొనుక్కుంటూ వచ్చారు, వాళ్ళ సేవింగ్స్ అన్ని పక్కన పెట్టేసి కూడా, ల్యాండ్స్ అమ్మేసి కూడా. అది మళ్ళీ వెనక్కి వచ్చింది. అంటే ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ కి ఒక వార్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు. వై ఇస్ సిల్వర్ గ్రోయింగ్? గత కొద్ది కాలంలో సిల్వర్ ప్రైసెస్ అబ్నార్మల్ గా పెరిగాయి. అవును.
ఎందుకంటే మనం ఒక 1.5 year బ్యాక్ వరకు మనం చూసేది మాక్సిమం 90,000 to 1 lakh. అవును. దాన్ని 4.85 lakhs వరకు తీసుకెళ్లారు. ఇక్కడ 2 విషయాలు ఇంపార్టెంట్. ఒకటి, న్యాచురల్ గా సిల్వర్ కి డిమాండ్ అనేది పెరగడం. ఎందుకంటే పర్టికులర్ గా మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్, పర్టికులర్ గా ఇవాళ మనం వెస్ట్ ఏషియా క్రైసిస్ లో చూసినప్పుడు చాలా మంది ఎకానమిస్టులు ఏమంటున్నారంటే, మనం ఆయిల్ మీద ఓవర్ డిపెండెన్స్ ఆన్ దీస్ కంట్రీస్ వల్లే కదా ఇవాళ మనం సఫర్ అవుతున్నాం. లేదా గల్ఫ్ నుంచి మనకు వచ్చేది ఏముంది? ఆయిల్, ఫెర్టిలైజర్స్. ఓకే, ఫెర్టిలైజర్స్ గల్ఫ్ కాకపోతే రష్యా నుంచి కూడా తెచ్చుకోవచ్చు. బట్ రష్యాతో శాంక్షన్స్ నుంచి ఇటుపక్క తెచ్చుకుంటున్నాం. ఈ ఆయిల్ కి ఆల్టర్నేటివ్ గా ఏమైనా ఆలోచిస్తే బాగుంటది. మనం ఎందుకు ఇంత ఓవర్ డిపెండెన్స్ అవ్వాలి? ఇవాళ 80 to 85% ఆఫ్ ది ఇండియాస్ ఆయిల్ రిక్వైర్మెంట్ వీఆర్ ఇంపోర్టింగ్. అంటే సెల్ఫ్ జనరేషన్ ఓన్లీ 10 to 15%. మన పాపులేషన్ పెరుగుతుంది, మన ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, ఎనర్జీ డిమాండ్ అనేది పెరుగుతుంది. మీకు యూనిట్ 2 రూపాయల నుంచి యూనిట్ 10 రూపాయలు అయినా కూడా డిమాండ్ అనేది తగ్గలేదు, డిమాండ్ పెరుగుతుంది. జస్ట్ గోల్డ్ డిమాండ్ అనేది పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతుంది, పర్చేస్ కూడా పెరుగుతుంది. ఇవి కాంట్రవర్షియల్ గా, ఎకనామిక్ ప్రిన్సిపల్ కాంట్రవర్షియల్ గా జరుగుతున్నాయి. అయితే సిల్వర్ ప్రైస్ పెరగడానికి కారణం ఏంటంటే ఇండస్ట్రియల్ డిమాండ్. పర్టికులర్ గా సోలార్ ప్యానెల్స్ తయారు చేయడానికి కానీ, ఈవీ బ్యాటరీస్ తయారు చేయడానికి కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ, వీటన్నిటిలో కూడా యూసేజ్ ఆఫ్ సిల్వర్ ఈస్ దేర్. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ మెటీరియల్ ఫర్ సిల్వర్. ఎప్పుడైతే ఆయిల్ నుంచి ఎనర్జీ సోర్సెస్, బ్యాటరీ, సోలార్ వీటి పక్క వచ్చిందో ఆటోమేటికల్లీ డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు మీరు చూడండి, సూర్యకాంత్ అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ ఏ స్కీమ్. ఎవ్రీ హౌస్ హోల్డ్ దే కెన్ ఇన్స్టాల్ ది సోలార్ పవర్. గవర్నమెంట్ మీకు 1.5 lakh rupees ఇన్వెస్ట్మెంట్ అయితే 60,000 rupees సబ్సిడీ ఇస్తున్నది. దీనివల్ల ఒక రకంగా ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది విపరీతంగా పెరిగింది. అయితే డిమాండ్ పెరిగినంత ఈక్వల్ గా సప్లై అనేది పెరగదు. ఎందుకంటే ఈ మెటల్స్ అనేవి ఏవైనా కూడా ఓకే ఇంత డిమాండ్ ఉంది, ఇంత ప్రొడ్యూస్ చేద్దాం అంటే ఇట్స్ అ మైనింగ్. ఇప్పుడు కాపర్ మైన్ కానీ, సిల్వర్ మైన్ కానీ ఏదైనా చెయ్యాలి, కొత్తది ఐడెంటిఫై చేసి ఆ మైన్ నుంచి తీసి అది కమర్షియల్ ఆపరేషన్ కి రావడానికి ఇట్ టేక్ ఇయర్స్. 4 to 7 years వరకు పడుతుంది. ఎందుకంటే చాలా డెప్త్ లో ఉంటాయి ఇవి. దానికి టెక్నాలజీ కానీ, దానికి ఎక్స్క్వేషన్ ఇది కానీ, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్, ఇట్ టేక్ మోర్ టైం. అయితే ఇవాళ అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఎనీ గవర్నమెంట్ ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ దే కెన్ డూ ఇట్ ఇన్ దట్. ఇప్పుడు మీరు రీసెంట్ గా చూసారు, ఒరిస్సాలో గోల్డ్ మైన్ ఏదో ఒక స్మాల్ గోల్డ్ మైన్ దొరికింది. ఇంకెక్కడో తెలంగాణలో ఒక పార్క్ లో ఎక్కడో సిల్వర్ మైనింగ్ ఏదో దొరికింది. ఇవన్నీ కూడా జియోలాజికల్ సర్వే వాళ్ళు జస్ట్ సూపర్ఫిషియల్ ఫైండింగ్ అవుట్ చేస్తున్నారు. బట్ ఇవన్నీ కూడా కమర్షియల్ యూసేజ్ లోకి నిజంగా ఉండి రావాలి అంటే టేక్ ఇయర్స్ టుగెదర్. దిస్ ఈస్ ది ఛాలెంజ్ ఇన్ ది వరల్డ్ వైడ్. మనం ఇందాకలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వార్స్ గురించి విన్నాం. దిస్ ఈస్ ది అనదర్ వే ఆఫ్ ఇన్ దట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ని, కమోడిటీస్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయడానికి కూడా ఎక్కడో కూర్చొని, ఇప్పుడు ఈ సిల్వర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఫిజికల్ డెలివరీ తీసుకుని ఉంటారు? అసలు తీసుకొని ఉండరు, అన్ని కూడా పేపర్ మీదే. దిస్ ఈస్ బిలో 1% ఇన్ దట్. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ రూల్స్ ఆర్ దేర్. ఇఫ్ కమోడిటీస్ ట్రేడ్ అవ్వాలి, చెయ్యాలి, ఇంత వాల్యూమ్ జరుగుతుందంటే అందులో ఇంత పర్సెంటేజ్ అనేది ఫిజికల్ గా ఎక్కడో హోల్డ్ అయి ఉండాలి. అయితే ఈ రూల్స్ ని కొంచెం బైక్ చేసి ట్రేడ్ అనేది జరిగి, కొంతమంది కొన్ని ట్రేడింగ్ హౌసెస్, కొన్ని ఇంటర్నేషనల్ అథారిటీస్ దే ఆర్ బెనిఫిటెడ్ ఇన్ దట్. ఈ రేట్ ఎస్కలేషన్ లో రేట్ పెరిగిన దాంట్లో బెనిఫిట్ అవ్వాలి అంటే యూ బై గోల్డ్, నాట్ సిల్వర్. ఎందుకంటే గోల్డ్ అనేది గ్రోత్ స్టేబుల్ గా పెరిగింది, సిల్వర్ అనేది అబ్నార్మల్ గా. మీకు 7-8 years బ్యాక్ 70,000 కి సిల్వర్ టచ్ అయినప్పుడు చాలా మంది ఇట్ విల్ టచ్ 1 lakh అవుతుంది అని 72,000 rupees లో 75,000 లో చాలా మంది పర్చేస్ చేశారు. 1 lakh వెళ్తుందని. అయితే అది డ్రాస్టిక్ గా 35,000 పడిపోయింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా మంది అనలిస్టులు అసలు సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయొద్దు, మీ దగ్గర ఏ మాత్రం అమౌంట్ ఉన్నా గోల్డ్ లో పెట్టండి, ఒకవేళ గోల్డ్ కూడా తగ్గినా బట్ అగైన్ ఇట్ విల్ రికవర్. అయితే చాలా మంది ఏంటైందంటే ఇంత ఫాస్ట్ గా కంపేర్ టు గోల్డ్ సిల్వర్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ వస్తుంది అన్న ఆశతోటి చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇండియాలో క్యాపిటల్ మార్కెట్ కానీ, కమోడిటీస్ మార్కెట్ లో కానీ, అంటే నాట్ అనలిస్ట్ హౌసెస్, ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కాకుండా మధ్యతరగతి వాళ్ళు, మళ్ళాటి వాళ్ళు పర్చేస్ చేయడం చేస్తారు కానీ అమ్మడం అమ్మరు. బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఎ మోర్ సెంటిమెంట్.
ఇప్పుడు ఇన్ఫోసిస్ షేరు 1600 రూపాయలు ఉన్నది 1750 రూపాయలకి కంపెనీయే బైబ్యాక్ చేస్తుంది. అంటే కంపెనీ 1750 బైబ్యాక్ చేస్తుంది అంటే వాళ్ళకి తెలియకుండా, వాళ్ళ కంపెనీ గురించి తెలియకుండా వాళ్ళు బైబ్యాక్ చేయరు కదా, నేను అమ్మను, నేను ఇంకా అది పెరుగుతుంది 1750 నుంచి 2000 వరకు వెళ్తుంది అన్న లెక్కలో ఆలోచిస్తాడు. కానీ బైబ్యాక్ ఇప్పుడు మార్కెట్ రేట్ కన్నా 150 రూపాయలు ఎక్కువ వస్తుందని ఆలోచించడం. సెంటిమెంట్స్ అనేవి చాలా మటుకు మార్కెట్లో ఇంకా పెరుగుతుంది. పెరుగుతున్నప్పుడు కొంటున్నాడు కానీ ఇంకా పెరిగినప్పుడు అమ్ముకోవాలి. రియల్గా 1.5 lakh 2 lakh కొన్నవాడు 4,85,000 వచ్చేటప్పుడు అమ్ముకొని బయటకు వచ్చేసేటట్టయితే ఈజ్ గెటింగ్ వెరీ గుడ్ ప్రాఫిట్. బట్ అయితే ఆ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ చాలా తక్కువ మంది. ఎందుకంటే ఈవెన్ సమ్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళు ఫిజికల్ గా వాళ్ళ దగ్గర ఉన్న సిల్వర్ ని కూడా తీసుకెళ్లి షాపుల్లో 485 ఉంది కదా, మీరు దాన్ని వాల్యుయేషన్ చేసి మాకు ఇవ్వండి అన్నా కూడా మేము ఈ రేట్లో తీసుకోం అని చాలా దగ్గర షాప్స్ లో తీసుకోలేదు. అంటే ఇదంతా కూడా పేపర్ మీద ఫ్లక్చువేట్ అయింది. ఒకటి కొంత రియల్ డిమాండ్ అనేది పెరిగింది. అయితే ద మ్యాక్సిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ ఎ సిల్వర్ అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇట్ ఈస్ ఇన్ దట్ బిట్వీన్ 2.5 to 2.4 is the exact price. అంతకన్నా ఎక్కువ రేట్లో కొంటే అది యూ హ్యావ్ పర్చేస్డ్ ఎట్ హైయర్ ప్రైస్ ఇన్ దట్. అందుకే కరెక్షన్ అయ్యి 2.7 ఆ రేంజ్ 2.7 స్టిల్ అనదర్ 30,000-40,000 రూపీస్ కూడా కరెక్షన్ రావాలి న్యాయంగా. బట్ వీ డోంట్ నో ది సిచ్యువేషన్స్. ఎందుకంటే ఎప్పుడైతే వార్ అనేది జరుగుతుందో ఈ ప్రీషియస్ మెటల్స్ అన్ని కూడా పీపుల్ విల్ హ్యావ్ టు హోల్డ్ ఇట్ ఇన్ దట్. అయితే సిల్వర్ కి ఎప్పుడు వార్తో సంబంధం ఉండేది కాదు. అయితే ఇప్పుడు కాపర్ ని కూడా కలుపుతున్నారు. నెక్స్ట్ ఇంకేదో ఎనదర్ అల్యూమినియం కూడా వైట్ గోల్డ్ ఏదో అంటున్నారు. ఇది ఎందుకంటే ఇండస్ట్రియల్ డిమాండ్ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది. ఈ సపోజ్ మీకు కోవిడ్ తర్వాత మనం చాలా రోజులు మన ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్ అయింది. తైవాన్ సెమీ కండక్టర్స్, ఎందుకంటే సెమీ కండక్టర్స్ చిప్స్ మనకి టైంకి అందక మిగతా అన్ని ఉన్నా మన కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్ అయింది. వీటన్నిటికీ సమ్ టన్స్ ఆఫ్ గోల్డ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దట్. వీటన్నిటికి దాని నుంచి అస్ అ రియల్ డిమాండ్. కానీ ఇది కొంతమంది బెనిఫిట్ గురించి ఈ ప్రైస్ ఫ్లక్చువేషన్ అనేది జరిగి చేసి కొంతమంది బెనిఫిట్ అయ్యారు. చాలా మంది ఇండియన్స్ అనేది అంటే ఎవరు కమాండ్ చేస్తారు సార్ ప్రైస్ ని? సార్ ఇప్పుడు రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా April 1 నుంచి ద గోల్డ్ ప్రైస్ ఇంటర్నేషనల్ గోల్డ్ స్టాండర్డ్ ప్రైస్ ని కాకుండా ఇండియన్ గోల్డ్ ప్రైస్ ని తీసుకోవాలని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రపోజ్ చేశారు. అంటే ఇవాల్టి వరకు గోల్డ్ ప్రైస్ మూవ్మెంట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ బట్టే జరుగుతుంది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఏం జరుగుతుంది, ఎవరు ఫ్లక్చువేట్ చేస్తున్నారు, ఎవరు బెనిఫిట్ కి ఇచ్చేస్తున్నారు, ఏ కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయంటే ఎఫెక్ట్ అయిన కంట్రీస్ లో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ది కంట్రీ. ఎందుకంటే మనం మెటల్స్ లో సేఫ్ హెవెన్ గా ఆలోచిస్తాం. ఒకటి ఇన్వెస్ట్మెంట్, సెకండ్ ఏంటంటే మార్కెట్ ఫ్లక్చువేషన్ ప్రాఫిట్ గెయిన్ చేయడానికి. ఈ రెండింటి ద్వారా చాలా మంది ఇండియన్స్ అనేవాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు సిల్వర్ ప్రైస్ లో. బట్ ద 2.5 to 2.4 అనేది ఇస్ ఎ కరెక్ట్ ప్రైస్ అకార్డింగ్ టు ద డిమాండ్ అండ్ సప్లై. దీని ప్రకారం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ పక్కన పెట్టేస్తే గోల్డ్ ఉంది అనుకోండి సార్. గోల్డ్ కి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం రిజర్వ్స్ కోసం పెట్టుకుంటారు. ఇండివిజువల్ గా ఇండియా హౌస్ హోల్డ్ లో ఉన్న హౌస్ వైఫ్స్ లో దగ్గర ఉన్న గోల్డ్ ఇట్ ఈస్ అన్అకౌంటబుల్. వాస్తవంగా ఎంత ఉందో కూడా గవర్నమెంట్ కూడా తెలియదు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే కనుక రైట్ ఆఫ్టర్ కోవిడ్ మీరు సెమీ కండక్టర్స్ తైవాన్ చెప్పారు, సెమీ కండక్టర్ షార్టేజ్ రావడం వల్ల గోల్డ్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ వస్తుంది. కానీ ఇన్ ద లాస్ట్ 1 year ద గోల్డ్ వాజ్ అరౌండ్ 7.5 lakhs నుంచి 10 lakhs వరకు పెరిగింది పైకి. అంటే 17 lakhs, 16.5 lakh, 18 lakhs టచ్ అయ్యి ఇప్పుడు 16 lakhs కరెక్షన్ వచ్చింది. అంటే ఈ 1 year వచ్చిన 10 lakhs ఇంక్రీజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ వారా, లేదా ఓన్లీ బికాస్ ఎకనామిక్ శాంక్షన్స్ అవ్వచ్చా, లేదా ట్రేడ్ డిఫిషియన్సీస్ అవ్వచ్చా? దీనికి 3-4 రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ వార్ ద్వారా అమెరికా రష్యన్ ఫండ్స్ ని స్క్వీజ్ చేయడం ద్వారా వరల్డ్ లో అన్ని కంట్రీస్ ఎవరెవరైతే యుఎస్ దగ్గర ఫారెన్ ఎక్స్చేంజ్ లోని బాండ్స్ లోని ఇన్వెస్ట్ చేశారో దే థాట్ ఇట్ ఈస్ నాట్ ఎ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ విత్ యుఎస్. ఎందుకంటే ఎప్పుడైనా శాంక్షన్ విధించవచ్చు. Then we want to take back that money. What is the alternative investment it is in that? Next, universally acceptable currency ఏంటంటే gold.
రేపు పొద్దున్న ఏ కంట్రీ కరెన్సీ అయినా ఫ్లక్చువేషన్ అవ్వచ్చు, బట్ గోల్డ్ ఈజ్ యూనివర్సల్లీ యాక్సెప్టబుల్. కాబట్టి ఇప్పుడు పోలాండ్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఇండియన్ గవర్నమెంట్ అవ్వచ్చు, చాలా గవర్నమెంట్స్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ అనేది గోల్డ్ పర్చేస్ చేయడం మొదలుపెట్టింది. గవర్నమెంట్ పర్చేస్ విల్ బి ఆల్వేస్ ఇన్ ది టన్స్. ఓకే. అంత వాల్యూమ్ గవర్నమెంట్ పర్చేస్ చేయడం వల్ల ఒకటి గోల్డ్ ప్రైస్ అనేది పెరిగింది. రెండోది వార్ జరిగేటప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ ది ఎకానమీ అండ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మార్కెట్ ఒక్కొక్క రోజు 1200, 1300, 1500 పాయింట్స్ వరకు పడిపోయి, ఇప్పుడు మార్కెట్ ఇంకా రేపు పడిపోతుంది అని తెలిసేటప్పుడు ఇన్వెస్టర్ ఏం చేస్తాడు, ఉన్న హోల్డింగ్ ని విత్డ్రా చేస్తాడు. విత్డ్రా చేశాక ఈ విల్ నాట్ కీప్ ఇట్ ఈస్ ఐడిల్. ఎందులో అయితే సేఫ్, ఎందులో అయితే బెటర్ రిటర్న్ వస్తుంది అనుకున్నప్పుడు దే విల్ చూస్ ది గోల్డ్. అందుకే ఎప్పుడు వార్ జరిగినా క్యాపిటల్ మార్కెట్స్ పడిపోతాయి, కమోడిటీస్ మార్కెట్, గోల్డ్, సిల్వర్ అనేది ప్రైస్ పెరుగుతాయి. రెండు. మూడవది కారణం ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో మీరు చూసారు, లాస్ట్ 1 year లో 82-83 రూపీస్ ఉన్న డాలరు 92 వరకు టచ్ అయ్యింది. ఇవాళ మీకు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక 5% గోల్డ్ ప్రైస్ పెరిగినా, సపోజ్ ఆ రోజు డాలర్ ప్రైస్ ఒక 3% పెరిగితే, అంటే ఇండియన్ ఇంపోర్టర్, ఇండియన్ కన్స్యూమర్ ఈజ్ ఫేసింగ్ 8% ప్రైస్ ఎస్కలేషన్ ఇన్ దట్. ఇంతకుముందు 10 గ్రాములు కొన్న రేటుకి 82 రూపాయలు చొప్పున డాలర్ క్యాలిక్యులేట్ చేసేవాడు, ఇవాళ 93 రూపాయలు చొప్పున క్యాలిక్యులేట్ చేశాడు. అంటే ఇంపోర్ట్ అయ్యేటప్పటికి గోల్డ్ ప్రైస్ అనేది పెరిగింది. ఈ 3 మేజర్ కారణాలు. ఇది కాకుండా కూడా కామన్ పబ్లిక్ కూడా ఏం చేస్తున్నారంటే, మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం మ్యారేజెస్ అవనియండి, అకేషన్స్ అవనియండి, ప్రతి దగ్గర ఇవాళ మనం ఏ మేజర్ సిటీకి వెళ్ళినా బ్రాండెడ్ గోల్డ్ షాప్స్ అనేవి తయారయ్యాయి. ఒక 20 ఏళ్ల క్రితం బ్రాండెడ్ షాపులు ఎన్ని ఉన్నాయి? ఇవాళ 5000 SFT, 10,000 SFT బిల్డింగ్స్ లో గోల్డ్ షాప్స్ అనేది ఉంటున్నాయి. ఇప్పుడు పబ్లిక్ పర్చేస్ చేయకుండా షాప్స్ ఎస్టాబ్లిష్ అవ్వవు కదా. తర్వాత ఇంటర్నేషనల్ లో కూడా ఈజ్ ఎ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ధోరణి ఉంది పర్టికులర్ గా. దాంతో పబ్లిక్ కూడా గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే, మీరు ఈ గోల్డ్ షాప్లు కూడా దే ఆర్ గివింగ్ ది స్టాటిస్టిక్స్. లాస్ట్ 5 years లో ఎంత ఎస్కలేషన్ అయింది, ఎంత పెరిగింది, నువ్వు షేర్ మార్కెట్ లో పెడితే ఎంత పెరిగింది, ఇందులో అయితే నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తే పెరిగినట్టు షేర్ గోల్డ్ మార్కెట్ లో అలా లేదు. అయితే లాస్ట్ 2 years నుంచి యావరేజ్ ఆఫ్ 22% గ్రోత్ వచ్చింది. లాస్ట్ 1 year నుంచి అబ్నార్మల్ గ్రోత్ వచ్చింది. మీరు గోల్డ్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ లాస్ట్ 30 years 40 years చూస్తే అంత రిటర్న్ లేవు. 5%, 6% ఉండేది 80s, 90s అంతా కూడాను. ఈ మధ్య 1 year లో బికాస్ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్ పర్చేస్, వార్, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డివాల్యుయేషన్ ఆఫ్ ది ఇండియన్ రూపీ, ఈ 4 reasons లో గోల్డ్ ప్రైస్ అనేది విపరీతంగా పెరిగింది. ఓకే. సో అదే సార్, ఇన్ని చుట్టూతో వార్స్ జరుగుతున్నా కూడా, ఎకనామిక్ ఇన్ఫ్లేషన్ జరుగుతున్నా అండ్ ట్రేడ్ డెఫిసిట్స్ ఉన్నా కూడా, సో అంటే కొంతమంది ఏమంటున్నారంటే ఎకనామిక్ గా ఇండియా స్టేబుల్ గా ఉంది, దానికి రీజన్ గవర్నమెంట్ పెట్టుకున్న బైలాటరల్ రిలేషన్స్ కావచ్చు, మల్టిపుల్ కంట్రీస్ తో ఒక రిలేషన్ మనం ఏర్పడటం వల్ల మొనాటమీ లేకుండా మల్టిపుల్ కంట్రీస్ తో మనకి పార్ట్నర్షిప్స్ అండ్ ట్రీటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇమీడియట్ గా మనం ఎక్వైర్ చేసుకొని తీసుకోవడం వల్ల మన ఎకనామీ స్టేబుల్ గా ఉంది. అండ్ సమ్ అనలిస్ట్ అసలు ఇండైరెక్ట్ గా ఎకానమీ చాలా కోల్పోతున్నాం మనము, ఇది ఇప్పుడు కనపడదు, ఫ్యూచర్ లో చాలా ఎక్కువ కనిపిస్తుంది. వార్ ఎక్కడ జరిగినా కూడా మనకి డెఫినెట్ గా మనకి కంపల్సరీగా మనకి ఇంపాక్ట్ ఉంటుంది, బట్ ఈ వార్ కి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. వి నెవర్ నో ఏది కరెక్టో ఏది రాంగో తెలియదు, బట్ వాట్స్ యువర్ ఒపీనియన్? ఇవాళ ప్రపంచంలో వార్ ఎక్కడ జరిగినా సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతి కంట్రీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి కంట్రీ మీదే కాదు, ప్రతి ఇండివిజువల్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనుకోవచ్చు. ఇప్పుడు రష్యా యూక్రెయిన్ వార్ వల్ల ఇవాళ వీట్ ప్రైస్ పెరిగింది, ఫెర్టిలైజర్ ప్రైస్ పెరిగింది, ఫ్యూయల్ ప్రైస్ పెరిగింది. అవన్నీ ఏ గవర్నమెంట్ బేర్ చేయదు కదా, కన్స్యూమర్ బేర్ చేసుకోవాలి. ఇవాళ ట్రంప్ ఇంపోజ్ చేసిన టారిఫ్ వల్ల అమెరికాలో కన్స్యూమర్ అందరూ సఫర్ అయ్యారు కదా. ఇప్పుడు ఎప్పుడు కూడా అల్టిమేట్ పర్సన్ విల్ బి ఎఫెక్టెడ్ ఇన్ ఎనీవేర్, కన్స్యూమర్ అని తప్పదు అది. అయితే ఒక్కటి ఇక్కడ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్లు మాట్లాడుకుంటే, ఇండియా ఈజ్ నాట్ ఏ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమిక్ కంట్రీ. మనది డొమెస్టిక్ కన్సంప్షనే చాలా ఎక్కువ, మన పాపులేషన్ ఎక్కువ. ఇవాళ అమెరికా టారిఫ్లు విధించినప్పుడు కూడా మనం
కాంప్రమైజ్ అవ్వకుండా ఎటువంటి మాట మాట్లాడకుండా కామ్గా ఊరుకొని తగ్గే వరకు మనం చేసిన దానికి కారణం ఏంటి అంటే ఇట్స్ వెరీ నామినల్ పర్సెంట్. మన జీడిపిలో బిలో 20% ఈస్ ది ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ ఫస్ట్. సెకండ్ థింగ్, అందులో యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసేది కొంత, కాబట్టి ఎఫెక్ట్ అనేది ఉంటుంది మనం, ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి ఇది అని. అయితే ఇప్పుడు మీరు అడుగుతున్న వార్ వల్ల ఇండియాకి ఇంపాక్ట్ ఏంటి అనేది అంటే, ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇప్పుడు $40 క్రూడ్ కొనుక్కునేది ఇవాళ $80 $90 మనం కొనుక్కుంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతుంది. అయితే ఏ గవర్నమెంట్ అన్నా కొంతవరకు సబ్సిడైజ్ చేయగలదు, కొంతవరకు. అయితే ఇండియా మెయింటైన్ చేస్తున్న బ్యాలెన్స్డ్ రిలేషన్స్ వల్ల మనకి ప్రొడక్ట్ స్కేర్సిటీ అనేది ఉండదు. ఇవాళ మన దగ్గర 65 days దాకా రిజర్వ్స్ ఉన్నాయని పెట్రోలియం మినిస్ట్రీ అనౌన్స్ చేసింది. 25 days లోపు సెకండ్ ఆయిల్ గ్యాస్ సిలిండర్ పర్చేస్ చేయడానికి ఆప్షన్ తీసేశారు. ఓకే, బట్ ఎట్ ద సేమ్ టైం రష్యాతో మాట్లాడాము, అమెరికా అలౌ చేసింది, రష్యా ఈజ్ రెడీ టు సప్లై ది క్రూడ్ టు అస్, అండ్ వెనెజులా నుంచి కొంత తెచ్చుకుంటున్నాము, యుఎస్ నుంచి కొంత తెచ్చుకుంటున్నాము. మనకి షార్టేజ్ అనేది రాదు, మనకి పెట్రోల్ ప్రాబ్లం అనేది రాదు. అయితే మార్కెట్లో రేటు పెరిగాక పెరిగిన రేటుకి అమ్ముతారు కానీ మన రిలేషన్ చెప్పని ఎంతో కొంతవరకు కన్సెషన్ ఇవ్వచ్చు, కానీ మార్కెట్లో $100 ఉంటే అది మనకి $30కి ఇవ్వరు కదా. మన బల్క్ పర్చేజో లేకపోతే అవర్ రిలేషన్సో ఇంకొకటి నుంచి, అంటే క్రూడ్ ప్రైస్ కూడా తగ్గుతుంది. నిన్న 120కి వెళ్ళింది, మళ్ళీ 115 114కి వచ్చింది. ఇవాళ ఏదో సెటిల్ అయ్యే పొజిషన్ ఉంటే ఇట్ విల్ అగైన్ కమ్ డౌన్ టు 80-90కి అట్లా తగ్గుతూ ఉంటుంది. బట్ మీరు పర్చేజ్ ఆపలేరు కదా, కంటిన్యూ మీకు పర్ డే మీ రిక్వైర్మెంట్ ని ప్రిజర్వ్ చేయాలి కదా. ఇప్పుడు తర్వాత మన కెపాసిటీ కూడా మాక్సిమం 65 days, ఏదర్ కంటైనర్ లోనో, షిప్ లోనో, బంక్స్ లోనో, ట్యాంక్స్ లోనో ఎక్కడో దగ్గర యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ బై ఇట్ ఈస్ ఇన్ దట్. ఎందుకు ఎఫెక్ట్ వస్తుంది అంటే కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఎఫెక్ట్ లేదని చెప్పడం రాంగ్. ఎందుకంటే 80 to 85% ఆఫ్ అవర్ ఎనర్జీ రిసోర్సెస్ వీఆర్ డిపెండింగ్ ఆన్ ది రిమైనింగ్ వరల్డ్. అది ఒక్క కాస్ట్ పెరగడం వల్ల మనకి ఇక్కడ మొత్తం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ పాలసీస్ నుంచి డిమాండ్, ప్రొడక్షన్ పెరగడం వల్ల, కన్సంప్షన్ పెరగడం వల్ల రీసెంట్ టైమ్స్ లో మనం చాలా కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసాం. యూరోపియన్ యూనియన్ తో చేసాం, యుఏఈతో చేసాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్స్ తో చేస్తున్నాం. ఇలాగ ఈ చాలా కంట్రీస్ తో చేయడం వల్ల ఏమవుతుందంటే మన ప్రొడక్ట్స్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే జిఎస్టీ రిడక్షన్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అవన్నీ చేశారో లోకల్ కన్సంప్షన్ అనేది కూడా పెరుగుతుంది. ఈ లోకల్ కన్సంప్షన్ పెరిగి ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ పెరగడం వల్ల లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగి ప్రొడక్షన్ అనేది పెరిగి, ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గి మన కాంపిటేటివ్ ప్రైసెస్ లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారా మనం చేసుకునేటప్పుడు మన ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఎకానమీ ఇంప్రూవ్మెంట్ అండ్ ది కాస్ట్ ఎస్కలేషన్ ఆఫ్ ది ఆయిల్ అండ్ ఎనర్జీ ప్రొడక్ట్స్ ని ఒక టైంలో ఒక లెవెల్లో బ్యాలెన్స్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసిన వాటి అన్ని కంట్రీస్ కి మనం ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ వీటన్నిటి కూడా ఇట్ టేక్ టైం. ఇవాళ యూరోపియన్ యూనియన్ తో మన అగ్రిమెంట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 1st January 2027, నాట్ ఇన్ 26. అప్పటి వరకు ఈ లోపు మనం హైయర్ పర్చేజ్ లో ఆయిల్ కొన్నాం అనుకోండి, దట్ విల్ బి బాన్ బై ది ఇండియన్ కన్స్యూమర్ ఇన్ దట్. కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది, అడ్వర్స్ ఇంపాక్ట్ అనేది ఉండదు. అయితే మన గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం ఎకనామిక్ గ్రోత్, మ్యానుఫ్యాక్చరింగ్ అనేది డెవలప్ అయితే దీన్ని ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. బట్ ఇట్ టేక్స్ టైం. షార్ట్ టర్మ్ లో ఎఫెక్ట్ ఉంటుంది, లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు. మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఇంకా నాకు ఆన్సర్ చెప్పలేదు. World War III ది క్వశ్చన్. సార్, World War III అనేది వస్తే ప్రపంచం అనేది ఉండదు. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీలో ఎంత అడ్వాన్స్ గా ఉన్నది అంటే రష్యా హ్యాస్ డెవలప్డ్ సమ్ ఇంటర్ కాంటినెంటల్ బెలాస్టిక్స్ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ మిజైల్స్ అండ్ ఎక్విప్మెంట్. ఆ ఎక్విప్మెంట్ ఏంటి అంటే, ఎప్పుడైతే సపోజ్ టేక్ ఇట్ ఎగ్జాంపుల్, వార్లో రష్యా అనేది లేదనుకోండి, రష్యా అనేది లేనప్పుడు ఆ ఎక్విప్మెంట్ వాళ్ళు చేసిన ఎక్విప్మెంట్ ఎలా ఉన్నదంటే దట్ ఈస్ ఇన్ ది బంకర్స్ అండ్ ది ఎర్త్. దే గాట్ సమ్ సిగ్నల్స్
ఆటోమేటిక్ సిగ్నల్స్. సిగ్నల్ ద్వారా ఏంటి అవుతుందంటే దే సెండ్ దట్ సిగ్నల్ టు ద కమాండర్, మే ఐ ఆపరేట్, మే స్టార్ట్ ది ఫైటింగ్, ఇట్ ఈస్ ఇన్ దట్. ఒక 15 minutesలో వాటికి రెస్పాన్స్ రాకపోతే ఆటోమేటిక్గా అది ఓపెన్ అయ్యి అక్కడ ఉండే సరౌండింగ్ ఎన్వైరన్మెంట్లో ఉన్న ఎన్వైరన్మెంట్ని బేస్ చేసుకొని, డైరెక్షన్ని బేస్ చేసుకొని ఏ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి ఒక మిసైల్స్ వాళ్ళకి వచ్చాయి అనేది మనిషి లేకుండా కూడా ఆ మిసైల్స్ ఆన్ అయిపోయి ఆ కంట్రీస్ మీదకి వెళ్ళిపోతాయి. అంటే థర్డ్ వరల్డ్ వార్ అనేది వచ్చి అన్ని కంట్రీస్ ఏదో ఒక పక్క, ఏదో రష్యా పక్క అమెరికా పక్క అనేది ఉంటే నథింగ్ విల్ బి దేర్. ఎవరు ఉండరు, ఎవరు మిగలరు. ఎందుకంటే అయితే వరల్డ్ వార్ అనేది అంత ఇప్పుడు కూడా రాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇంకొకళ్ళ మీద ఆధిపత్యం సంపాదించడానికి ట్రై చేస్తారు, నా సుప్రీమసీ అనేది సంపాదిస్తారు. అది ఎప్పుడు వాళ్ళు అనేది ఉంటే. ఇప్పుడు నార్త్ కొరియాకి ఎందుకు భయపడుతుంది అమెరికా? ఇరాన్లో కొన్ని మిసైల్స్ తయారు చేశారు, 4th స్టేజ్ ఆఫ్ దట్ వన్. అది 1200 మైల్స్ వరకు, అది 12,000 మైల్స్ వరకు ట్రావెల్ చేస్తుంది. దాని నెక్స్ట్ ఫేజ్ ని కానీ వాళ్ళు తయారు చేస్తే ఆ మిసైల్ తాలూకా 1.5 ton కెపాసిటీని 600 kgs 700 kgs చేస్తే ఇట్ విల్ గోస్ అప్ టు 2,000 మైల్స్, 20,000 మైల్స్. ఇప్పుడు 20,000 మైల్స్ కానీ అది ఎస్కలేట్ అయితే డైరెక్ట్లీ దే కెన్ టచ్ ది న్యూయార్క్ ఆర్ వాషింగ్టన్. మీకు ఈ వార్ కన్నా ముందు అమెరికా గ్రీన్లాండ్ అక్వైర్ చేస్తానని, దాంతో యుఎస్ యూరోప్ కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది. ఎందుకు గ్రీన్లాండ్ అక్వైర్ చేద్దాం? గ్రీన్లాండ్లో 90% అంతా స్నో ఫాలింగ్, అక్కడ ఏవో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి అంటున్నారు. అది కూడా దట్ మచ్ ఈజీ ఇన్ దట్. ఎందుకంటే జియోగ్రఫికల్గా రష్యా నుంచి, చైనా నుంచి అమెరికాని ప్రొటెక్ట్ చేసుకోవడానికి గ్రీన్లాండ్ కావాలి. ఓకే, ఎవ్రీ కంట్రీ ఈస్ ట్రయింగ్ టు. ఇది ఏమవుతుందంటే ప్రెసెంట్ పాలిటిక్స్ లో చూడండి, ఇవాళ మనం వరల్డ్ లో 2nd highest ఇంపోర్ట్ ఆఫ్ ది డిఫెన్స్ ఎక్విప్మెంట్. ఎంతెంత కొంటున్నాం? ఫ్రాన్స్ నుంచి కొంటున్నాం, రష్యా నుంచి కొంటున్నాం, ఇజ్రాయెల్ నుంచి కొంటున్నాం. ఎందుకంటే మన చుట్టూ మన ఎనిమీస్ ఎక్కువైపోయారు కాబట్టి మనం ఇచ్చేసుకోవాలి. ఓ పక్క ఇంటర్నల్ గా ఎకానమీ డెవలప్ అవుతున్నా ఏదైనా వార్ అనేది జరిగితే ఈ ఎకానమీ అనేది 10 ఏళ్ళు బ్యాక్ వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ కంప్లీట్ గా రికవర్ అయ్యి మళ్ళా వాళ్ళు నార్మల్సీకి రావడానికి ఇట్ టేక్ ఇయర్స్. అవును, ఇప్పుడు గల్ఫ్ లో మిగతా ఓమన్ కానీ లేకపోతే కువైట్ కానీ ఇవన్నిటి మీద చిన్న చిన్నవి జరిగింది కాబట్టి ఇన్ ఏ వీక్స్ ఆర్ మంత్స్ టైమ్ దే విల్ మేక్ ఇట్ ఇన్ దట్. బట్ ఇరాన్ ఇట్ టేక్ ఇయర్స్ టుగెదర్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇంటెన్షనల్లీ దే బాంబ్డ్ ఆన్ ఆల్ దేర్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్స్, స్కూల్స్ అన్నిటి మీద కూడా ఇది. కాబట్టి థర్డ్ వరల్డ్ వార్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు, రావడానికి అవకాశం. ఎందుకంటే అది వచ్చింది అంటే నథింగ్ విల్ బి దేర్, స్మాష్, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది హోల్ వరల్డ్ ఇన్ దట్. ఎందుకంటే ఇవన్నీ కూడా రీజనల్ కాన్ఫ్లిక్ట్స్. అయితే రీజనల్ కాన్ఫ్లిక్ట్ కూడా ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ ది హోల్ వరల్డ్. ఓకే, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఎక్కడ అవుతుంది అంటే చాలా మందికి మ్యాప్ లో చూస్తే గానీ అసలు ఇది ఈ ప్రాంతంలో ఉంది, ఇక్కడ వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు, ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు, దేనికనేది కూడా తెలియదు. ఎందుకంటే మనం ఎక్కడో ఉన్నాం. బట్ ఇట్ విల్ బి ఇంపాక్టెడ్. ఫెర్టిలైజర్ ఇంపాక్ట్ అవుతుంది, వీట్ ఇంపాక్ట్ అయ్యింది, ఇవన్నీ కూడా అలాగే. ఎందుకంటే గ్లోబల్ గా న్యాచురల్ రిసోర్సెస్ కానీ రిసోర్సెస్ అనేవి నాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఓకే, ఒక కంట్రీలో ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒక కంట్రీలో తక్కువ ఉంటుంది. ఎక్కువ కంట్రీ తక్కువ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తుంది, తక్కువ కంట్రీ ఎక్కువ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది దట్ ఈస్ ది బ్యాలెన్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది. అయితే జియో పాలిటిక్స్ నౌ వుడ్ బికమ్ ఏ హార్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్. ఈ వరల్డ్ వార్ 3 అనేది కానీ వస్తే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిస్ట్రక్షన్. ఎందుకంటే ప్రతి కంట్రీ దగ్గర కూడా ఇవాళ ఎనీవన్ కెన్ ఎక్స్పెక్ట్ ఇరాన్ విల్ స్టాండ్ 12 days ఇన్ ది వార్. ఇప్పుడు వాళ్ళు ఒక్కటి కూడా బ్యాక్ స్టెప్ వేయట్లేదు. దే సే దట్ వీఆర్ రెడీ ఫర్ మంత్స్ టుగెదర్ వార్ అంటున్నారు. ఇవాళ ఇజ్రాయెల్ ఇంత చిన్న కంట్రీ, ఆల్మోస్ట్ మన ఆంధ్ర తెలంగాణ అంత ఉంటుందో లేదా ఒక స్టేట్ అంత ఉంటుంది మొత్తం ఇజ్రాయెల్ అంతా కూడా. వాళ్ళు ఎంతమందితో ఫైట్ చేస్తున్నారు కంటిన్యూస్ గా. మళ్ళా అక్కడ ఒక ఎన్ని సంవత్సరాల నుంచో కోయిలేషన్ గవర్నమెంట్, ఇజ్రాయెల్ పాలస్తీన్, గాజా మీద. దే మేక్ గాజా very bad in that. Now they want to do in the Lebanon also in the same way it is in that. ఇవన్నీ కూడా ఏంటంటే పవర్ ఉన్నోడు పవర్ లేనోడిని ఇచ్చేయడానికి, ఆధిపత్యం చేయడానికి, సూపర్ పవర్ గా ఇచ్చేసుకోవడానికి. ఇట్ ఈస్ ది ఎనర్జీ రిసోర్సెస్ ని, ఎకనామిక్ పవర్స్ ని తెచ్చుకోవడానికి, వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి చేస్తుంది. అయితే ఇండియా లాంటి కంట్రీస్ కి దిస్ ఎ గ్రేట్. ఎందుకంటే మనం ఎవరితోటి లేము.
ఇప్పుడు వెస్ట్ ఏషియన్ క్రైసిస్ లో చూడండి, వార్ స్టార్ట్ అవడానికి 3 days ముందు వరకు ప్రైమ్ మినిస్టర్ మోడీజీ అక్కడే ఉన్నారు, ఇజ్రాయెల్ ఇజ్రాయెల్లోనే ఉన్నారు. అవును. తర్వాత చాలా మంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖుమైనీ మృతికి సంతాపం తెలియజేయలేదు అన్నారు. Hmm. ఇండియా ఇస్ నాట్ ఎగ్నెస్ట్ టు ఇరాన్, ఎందుకంటే ఖుమైనీ ఇస్ నాట్ ఇన్ ఏ డిజిగ్నేటెడ్ పొజిషన్, అదో మత పెద్ద కింద ఉన్నాడు ఆయన. Hmm. కాబట్టి దే టేక్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ ఫాలో ది ప్రోటోకాల్. మన సెక్రటరీ, డిఫెన్స్ సెక్రటరీ వెళ్ళి వాళ్ళ ఎంబసీలో ఆ రికార్డ్ లో ఇచ్చేసి we make it in that. We protect their 2 or 3 of their ships in Indian coast. అవును మనం అవును అవును. అదేంటంటే ఇండియా ఇస్ ఇన్ ది అందరితోటి కలిసి వెళ్ళాలి. బికాస్ వన్ ప్రిన్సిపల్ ఇండియా ఈస్ హ్యావింగ్ ఇట్ ఈస్ దట్ వీఆర్ అగెన్స్ట్ ద టెర్రరిజం. ఫర్ దట్ రీజన్ వీఆర్ గుడ్ విత్ ది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్ ఈజ్ ఆల్సో హెల్ప్ ఇండియా ఇన్ ది ఆల్ వార్స్ విత్ ది పాకిస్తాన్. ఇట్ ఈస్ ఇన్ దట్. మనకేంటంటే ఇటు రష్యాతో ఉన్నాము, ఇటు అమెరికాతో ఉన్నాము. తర్వాత ఇండియా ఉండడమే కాదు, వరల్డ్ లో అన్ని కంట్రీస్ కూడా ఇండియాతో ఒక రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటుంది వాళ్ళ. ఎందుకంటే అది ఈ గవర్నమెంట్, మోడీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవనియండి, తర్వాత ఇండియాలో ఉన్న హైయెస్ట్ యంగెస్ట్ పాపులేషన్ అవనియండి, డెమోగ్రాఫిక్ బెనిఫిట్స్ అవనియండి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అవనియండి. మీకు చిన్న ఎగ్జాంపుల్, ఇవాళ యూపీఐ పేమెంట్ సిస్టమ్. అవును. ఇవాళ అనకూడదు, ఒక 10 రూపీస్ కాఫీ కావాలన్నా, లేకపోతే మార్కెట్ లో ఒక కొబ్బరికాయ కొనుక్కున్నా కూడా మనం యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నాం. Hmm. ఇవాళ ఇండియా హ్యాస్ గివెన్ దిస్ యూపీఐ టెక్నాలజీ టు యూఏఈ అండ్ మెనీ గల్ఫ్ కంట్రీస్. అవును. ఇవాళ సింగపూర్ వెళ్ళినా, మలేషియా వెళ్ళినా, వీ కెన్ మేక్ త్రూ అవర్ ఫోన్ కాల్ యూపీఐ పేమెంట్. Hmm. ఆటోమేటికలీ మన ఇండియన్ రూపీ విల్ కన్వర్ట్ ఇన్ టు దట్ కరెన్సీ అండ్ ట్రాన్స్ఫరింగ్ ది మనీ ఇన్ దట్. మనం 17% ఆఫ్ ఇండియా ట్రేడ్ ఇవాళ మనం ఇండియన్ కరెన్సీలో చేయగలుస్తున్నాం. ఇదేంటంటే మనం అందరితో మంచిగా ఉండి, మన బార్డర్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ, మన ఎనిమీస్ తోటి నువ్వు మంచిగా ఉంటే మంచిగా, చెడ్డగా ఉంటే చెడ్డగా అన్నట్టు Hmm. ఆ రకంగా రిలేషన్ మెయింటైన్ చేస్తూ వీఆర్ గ్రోయింగ్ ఇన్ దట్. ఎందుకంటే చాలా మంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో పర్టికులర్ గా అపోజిషన్, గవర్నమెంట్ ఈజ్ నాట్, దే ఆర్ బెండింగ్ టు యుఎస్, స్ట్రిక్ట్ గా లేరు, స్ట్రాంగ్ గా లేరు. ఇక్కడ మనం ఒకటి మర్చిపోకూడదు, మనం ఎవరితోనైనా వార్లోనే ఇంకొకరితో ఉండొచ్చు, కానీ మన గ్రోత్ ని మనం ఆపుకోకూడదు. కరెక్ట్. అవర్ గ్రోత్ ఈజ్ అవర్ మోస్ట్ ఇంపార్టెంట్. మన 2030 కల్లా $5 trillion ఎకానమీగా మనం గ్రో అవ్వాలి. Hmm. ఇప్పుడు మనకి ఎంత గ్రో అయితే మనకు అంత రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఇవాళ మనం వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టు ఇండియా ఈస్ దట్ ఇట్ ఈస్ డెమోగ్రఫిక్ డివిడెండ్, యూత్ అండ్ ది ఇన్నోవేషన్ అండ్ ది స్టార్ట్అప్ ఎకోసిస్టమ్. ఇవాళ మీరు చూడండి, ఇండియా ఈస్ ది నెంబర్ 3 ఇన్ ది వరల్డ్ ఇన్ ది స్టార్ట్అప్ ఎకోసిస్టమ్. కరెక్ట్. But still we have to do lot. Suppose you take about the same time, Global Innovation Index lo, we are still in the 38th rank. Hmm. But 2014 లో 91 rank లో నుంచి 38 rank వచ్చాం. Still we have to focus on that. ఎప్పుడైతే మన వార్స్ లోని లేదా ఏదో కంట్రీ పక్క కానీ ఉన్నాం అనుకోండి, మన ఫోకస్ అంతా డెవలప్మెంట్ నుంచి మన ప్రొటెక్షన్ పక్క వెళ్తుంది. Hmm. ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు డెవలప్ అవ్వలేదు? ఇండియా నుంచి ఒక పార్టే కదా. Hmm. ఇప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ వీఆర్ ఆల్ వన్, Hmm. మన కంట్రీయే కదా. Hmm. ఎందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళు డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా ఎంతసేపు వాళ్ళు ఫైటింగ్స్ మీద ఫోకస్ చేశారు. Hmm. వాళ్ళు ఆఫ్ఘన్తో ఫైట్ చేశారు, ఇండియాతో ఫైట్ చేశారు, బంగ్లాదేశ్ టైంలో సెపరేట్ అయినప్పుడు ఫైట్ చేసుకున్నారు. ఎప్పుడైతే వార్ అనేది డిస్ట్రక్షన్, గ్రోత్ అనేది ఆపేస్తుంది ఎప్పుడైనా వార్ కూడా. కాబట్టి ఇండియా స్ట్రాటజీ ఇస్ ది బెస్ట్ స్ట్రాటజీ ఇన్ ది వరల్డ్. వీఆర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీ వన్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీ విల్ నాట్ కాంప్రమైజ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఇండియన్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రష్యన్ ఆయిల్ పర్చేస్ చేసాం. ఎందుకు అంత యాజిటేషన్ ఉన్నా? బికాస్ వీఆర్ గెటింగ్ ఎట్ ఎ చీపర్ ప్రైస్. Correct. సెకండ్ రీజన్ ఇస్ దట్ వీఆర్ పర్చేసింగ్ ఇన్ రూపీ టర్మ్స్. Hmm. థర్డ్ థింగ్, మనం కాంప్రమైజ్ అవ్వకుండా, అమెరికా ఎంత ప్రెషర్ ఇచ్చినా 1 year నుంచి ఒక్క అగ్రికల్చర్ కమోడిటీని కూడా మనం యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయడానికి ఇవాళ వరకు మనం పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్. అంటే మన ఇంట్రెస్ట్ ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ డెవలప్ అవ్వాలి విత్ ఏ బ్యాలెన్స్డ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అవును. ఇప్పుడు ఇలాగ చేసిన నాళ్ళు మనం ఏమవుతామంటే, వీ బికమ్ వన్ డే యాజ్ ఏ ఎల్డర్ పర్సన్. ఇట్ ఈస్ ఇన్ దట్ మనం ఒక అడ్వైజరీ పొజిషన్ లో, ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ లో తీసుకుని మనం వెళ్తున్నాం. నాకు ఐ స్టిల్ రిమెంబర్ పుల్వామా అటాక్ జరిగినప్పుడు February 14th అయిన తర్వాత ద హోల్ ఇండియా ఫైట్ బ్యాక్ చేయాలి పాకిస్తాన్తో అన్నప్పుడు నాకు అదే థాట్ ఉండేది జనరల్గా. నేను మా ఫాదర్తో అన్నాను,
ఎందుకు ఇండియా ఎందుకు చేయట్లేదో, మనకి రిసోర్సెస్ ఉన్నాయి, ఇంత ఆర్మీకి ఇంత మనం ఫండింగ్ ఇస్తున్నాము, ఆర్మీకి మనకి ఇంత డిఫెన్స్ యాక్చువల్లీ ఇన్ ద లాస్ట్ 10 years డిఫెన్స్ బడ్జెట్ కూడా చాలా పెరిగింది సార్ మనకి. ఇంత డిఫెన్స్ బడ్జెట్స్ మనం పెట్టుకుంటున్నాము, ఇంత రిజర్వ్స్ పెట్టుకుంటున్నాము, ఒక చిన్న కంట్రీ మన మీద వేస్తున్నప్పుడు మనం చేయలేకపోతున్నాం అన్నప్పుడు మా ఫాదర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎకో సిస్టమ్ అంటే ఆ డిఫెన్స్కి అయ్యే ఖర్చు, దానివల్ల మనం పెట్టే ఖర్చు ఒక 10 ఏళ్ళు మన ఇండియాని వెనక్కి తీసుకెళ్ళిపోద్ది. అండ్ ఇండియా ఈజ్ నాట్ ఇన్ ఎ ప్లేస్ వేర్ టు మేక్ ఎ వార్. వాళ్ళకి తెలుసు ఎక్కడ కొట్టాలో ఎక్కడ ఆపాలో. వెన్ ద రైట్ టైం కమ్స్, రైట్ ప్లేస్లో కొట్టే స్టేజ్లో ఇండియా ఉంది కాబట్టి వీఆర్ ఇన్ దిస్ టుడేస్ పొజిషన్. అండ్ మేబీ 20 years ఇలా ఉంటే కనుక డెవలపింగ్ నుంచి డెవలప్డ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ద మూమెంట్ వి హిట్ ద వార్కి వెళ్ళాం, వాడన్నాడు కానీ వాడు కొట్టాడు కాబట్టి మనం కూడా కొట్టామంటే కనుక ఇంకా డెవలపింగ్ కంట్రీస్లోనే ఉండిపోతాము. విల్ నెవర్ బీ ఇన్ అ పొజిషన్ వేర్ వీ కెన్ కమాండ్. The dream of Viksit Bharat by 2047 will get not by the war, by the development of infrastructure, technological advancement, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, దాంతో మనం అచీవ్ చేయగలం. ఇవాళ యుఎస్ ది వరల్డ్ సూపర్ పవర్ అంటే ఏ రకంగా? టెక్నాలజీ, అవును, ఎకనామిక్ రిసోర్సెస్, లో పాపులేషన్. అయితే మనకున్న స్ట్రెంగ్త్ ఏంటంటే మనకున్న యూత్. వరల్డ్ లో హైయెస్ట్ యూత్ పాపులేషన్ మన India. కంట్రీలోనే ఉంది. ఇవాళ మీకు జపాన్ కానీ కొన్ని కంట్రీస్ లో అసలు చూస్తే జపాన్ లేదు సార్ అసలు. there is no, because they are saying that our universities are empty, కరెక్ట్. we will take students from your country అంటున్నారు. ఎందుకు ఆ వరకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ది డిఫరెంట్ రీజన్స్ ఇట్ ఈస్ ఇన్ దట్. బట్ మనం ఎప్పుడు కూడా వార్ అనేది, ఇప్పుడు సపోజ్ యూ టేక్ అబౌట్ ది రష్యా పొజిషన్, వెరీ బ్యాడ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్. ఇండియా కానీ ఆయిల్ కొనకపోయినా, ఇండియా చైనా కానీ ఆయిల్ కొనకపోతే వార్ మే బి క్లోజ్డ్ లాంగ్ బ్యాక్. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఫండింగ్ లేదు, ఒక చోట ఎందుకంటే నుంచి అన్ని వస్తుంది. బ్లాక్ అయిపోయి ఆ కంట్రీకి ఏ ప్రొడక్ట్ రావట్లేదు, ఆ కంట్రీ నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయలేదు. ఎలాగొస్తుంది రిసోర్సెస్? ఇంటర్నల్ రిసోర్సెస్ లేదు అది. కాబట్టి ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు యూ కెన్ అబ్జర్వ్ ఇన్ దట్, ప్రతి వారం రోజులకో 10 రోజులకో మనం న్యూస్ పేపర్లో ఒకటి చూస్తాం, రష్యా నుంచి సుకోయి పర్చేస్ చేస్తున్నాం, ఫ్రాన్స్ నుంచి ఇది పర్చేస్ చేస్తున్నాం, ఇజ్రాయెల్ నుంచి ఐరన్ డోమ్ టెక్నాలజీ మనం ఇచ్చేస్తున్నాం. ఇవన్నీ ఏంటి అంటే ఒకటి పర్చేస్ చేయడం, రెండోది వీఆర్ గివింగ్ ఎ థ్రెట్ టు ది నేబరింగ్ కంట్రీస్. ఓ ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ది డిఫెన్స్ అంటే వాళ్ళ మీదకి వస్తే వాళ్ళు ఊరుకోరు, మనల్ని ఏదన్నా చేయగలరు, వాళ్ళకి అంత క్యాపిటల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది. ఇదేంటంటే ఒక థ్రెట్ ఇవ్వడానికి మనం ఎక్కువగా వాడుకోవాలి కానీ వార్ చేయడానికి కాదు. ఇవాళ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ లేకపోతే ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానీ చాలా రీసెర్చ్ చేస్తున్నాయి. ఇవాళ మన బ్రహ్మోస్ని ఎన్ని కంట్రీస్ పర్చేస్ చేస్తున్నాయి? ఇవాళ ద స్ట్రాటజీ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ దట్ అట్లీస్ట్ ఇన్ ద నెక్స్ట్ 3 to 4 years ఇండియా షుడ్ ఆల్సో బి డిఫెన్స్ ప్రొడక్ట్ ఎక్స్పోర్టర్ గా మారాలని. నాట్ ఓన్లీ ఇంపోర్టర్, వీ బికమ్ ది ఎక్స్పోర్టర్. ఇట్ ఈస్ ఇన్ దట్. ఇవాళ మనం ఈ వార్ ఎక్విప్మెంట్ నుంచి మనం ఎలాగ జియో పొలిటికల్ గా చూస్తున్నామంటే, ద ఎనిమీస్ ఆఫ్ చైనా ఈస్ బికమ్ ఫ్రెండ్స్ టు ఇండియా. మలేషియా కానీ, ఇండోనేషియా కానీ, తైవాన్ కానీ, సరౌండింగ్ కంట్రీస్ ఆఫ్ చైనా ఈజ్ పర్చేసింగ్ బ్రహ్మోస్ ఫ్రమ్ ఇండియా. అంటే వీఆర్ గివింగ్ ఏ థ్రెట్ టు దెమ్. నువ్వెంతంటే నేనంతా, ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ ఎనీవేర్. నీ దగ్గర ఎక్విప్మెంట్ ఉండొచ్చు, నువ్వు నాకన్నా పెద్ద ఉండొచ్చు, నీది $15 trillion ఎకానమీ, నాది ఓన్లీ 3.7 ఇట్ ఈస్ ఇన్ దట్. బట్ అట్ ద సేమ్ టైమ్ నాట్ ఇన్ఫీరియర్ టు అదర్ థింగ్స్, ఇట్ ఈస్ ఇన్ దట్. ఎందుకంటే అలాగా చూపిస్తూ మనం నైబర్స్ నుంచి, వరల్డ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ మనం గ్రో అవ్వాలి. ఎప్పుడైతే మనం గ్రో అయ్యామో మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టెక్నాలజికల్ యాక్సెప్టెన్స్. మనం చాలా క్విక్ గా నేర్చుకున్న ఇది అడాప్టేషన్. ఇప్పుడు రాత్రి 500 rupees నోట్స్ క్యాన్సిల్ అంటే మన్నాడు క్యూలో నిలబడి బ్యాంక్ లో కట్టాం కానీ ఎందుకు చేశారు అని చెప్పి యాజిటేషన్ చేయలేదు, ఎందుకంటే వీ యాక్సెప్ట్. అలాగా వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. అంటే నా పాయింట్లు ఏంటంటే 21st centuryలో వార్స్ ఈజ్ నాట్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్, ఇట్ ఈస్ ఇన్ ది సిస్టమ్స్, శాటిలైట్స్ అండ్ సర్వైలెన్స్. And it is also particularly in the wars are not happened with soldiers, it is happened with the economic warfare, technological warfare and the cyber warfare
ఇన్ ది జియో పాలిటిక్స్. ఇప్పుడు మీరు ఎకనామిక్ హిస్టరీ కానీ చూస్తే ఫస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కేమ్ విత్ ది మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సెకండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చేటప్పటికి ఇంటర్నెట్ అండ్ ది బిజినెస్ డెవలప్మెంట్ ఇట్ ఈస్. థర్డ్ స్టేజ్ ప్రెజెంట్ గ్లోబల్ జియో పొలిటికల్ సిస్టమ్ కానీ గ్లోబల్ ట్రేడ్ కానీ ఇంటర్నేషనల్ థింగ్స్ కానీ మోల్డ్ చేస్తుంది ఏంటంటే ఎకనామిక్ వార్ఫేర్, ఎనర్జీ వార్ఫేర్ అండ్ జియో పాలిటిక్స్ అండ్ ది బ్యాలెన్స్డ్ రిలేషన్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఓకే, ఇవాళ ఇండియా ఏదైనా ఒక యునైటెడ్ నేషన్స్ లో కానీ ఎక్కడైనా ఒక ప్రపోజల్ పెట్టి లేకపోతే ఒక ఇష్యూ మీద ఆర్గ్యుమెంట్ చేస్తే there are 50 countries are supporting us. Now in many of the international forums, India is talking on the global south. India is representing all the developing countries. ఇవాళ మీకు ఏషియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, some developing countries India is representing to the world. Developing countries are playing a major role in the global economy. It is for that we are in a best position and we wish we become the third largest power in the within the time, maybe a $5 trillion economy or maybe $10 trillion economy. Wonderful, sir. That itself says it all. So first thing is power ni regain చేసుకోవడానికి, power ni hold చేసుకోవడానికి, whatever the happening around geopolitics, at the end of the day అది మనం తెలుసుకుంటే మనకి చాలా బెటర్. త్రూ దిస్ పాడ్కాస్ట్ యాజ్ వెల్ మేము మామూలుగా డిస్కస్ చేసుకోవాల్సింది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కూడా. ఫర్ ద ఎండ్ యూజర్, జనాలకి వార్స్ ఆర్ నాట్ జస్ట్ అన్ ఎండ్ ప్రోడక్ట్, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ కావచ్చు, ఎకనామికల్గా మీ డైలీలో కొనే మీ ప్రతి ప్రోడక్ట్ పెరిగేది తగ్గేది ఏంటో కూడా మనం తెలుసుకునే అవగాహన మనం తీసుకొచ్చినప్పుడు పీపుల్ విల్ సెన్సిబుల్లీ అండర్స్టాండ్ వై వీఆర్ డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ ఇండియా ఇస్ ఇన్ ఎ స్టేజ్ వేర్ ఇది ఎందుకు చేస్తున్నాం అనే క్వశ్చన్ ద యంగ్స్టర్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ డూయింగ్. సో అక్రాస్ సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో ఎన్ని స్పెక్యులేషన్స్ ఉన్నా కూడా ఇండియా ఇస్ స్టిల్ ఇన్ ఎ పొజిషన్ వేర్ వార్ ని వాళ్ళు హోల్డ్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. And one important thing, this media is also playing a very important role in the war, because in the 2-3 ways, what is the narrative dialogue by the politicians and diplomats, second one is the social media, third one is the psychological impact of media on the individuals in the war time. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇవాళ ఏఐని యూజ్ చేసి యూ కెన్ చెక్ ఇట్ ఇన్ ది లాట్ ఆఫ్ వీడియోస్ వీఆర్ సీయింగ్ ఇట్ ఈస్ ఇన్ దట్, ఇది అయిపోయింది అది అయిపోయింది, బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ అన్లెస్ ద కంట్రీ హ్యాస్ కన్ఫర్మ్ ఇట్ ఈస్ నాట్. సోషల్ మీడియాలో ఇట్ విల్ బి మూవింగ్ ఇట్ ఈస్ ఇన్ దట్. సెకండ్ థింగ్ ఏంటంటే ద డిప్లొమేట్స్ అండ్ ద పొలిటీషియన్స్ వాట్ దే ఆర్ నరేటింగ్ ఇన్ దట్, అది చాలా ఇంపార్టెంట్ మీడియాలో. ఇప్పుడు యూ కెన్ సీ వన్ డే ట్రంప్ ఈస్ టాకింగ్ ఆన్ 2-3 different talks. Netanyahu's talk once in a 5 days in only single word. But whatever they are talking, that it is having a huge influence on that. Correct. ఇప్పుడు మీరు లాస్ట్ 1 year లో ఇండియా యుఎస్ ట్రేడ్ లో ట్రేడ్ డైలాగ్ లో మోదీ గారు చాలా తక్కువ మాట్లాడారు. చాలా సార్లు అడిగారు అపోజిషన్ కూడా, వై యు ఆర్ ఇన్ సైలెంట్. సైలెన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్. సైలెన్స్ అండ్ స్మైల్ ఈస్ ది బిగ్గెస్ట్ ఆన్సర్ టు బిగ్గెస్ట్ సొల్యూషన్ టు మెనీ ప్రాబ్లమ్స్. మనం పేషెంట్ గా ఉండబట్టే వాళ్ళు దారిలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు డైలాగ్ చెప్పారని మనం డైలాగ్ చెప్పుకుంటే దట్ మే బి రిలేషన్ మే బి ఎఫెక్టెడ్. తర్వాత హౌ సైకలాజికల్లీ ద మీడియా ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే మీరు చూడండి, వన్ డే ట్రంప్ హ్యాస్ సెడ్ దట్ ఆల్ ది ఇరానియన్స్ సిటిజన్స్ కమ్ ఆన్ టు ద రోడ్ అండ్ ఫైట్ అగైన్స్ట్ ది గవర్నమెంట్ ఇన్ దట్, హూ విల్ సపోర్ట్, వీఆర్ ఆన్ ది వే. అండ్ మళ్ళా ఇంకొక 6 hours లో ఇంకో మెసేజ్ ఇచ్చాడు, వీఆర్ స్టార్టెడ్ బాంబింగ్, గో ఇన్ టు ద హౌస్ ఇన్ దట్. ఇవాళ ద సేమ్ సిటిజన్స్ ఆఫ్ ఇరాన్, దే మేక్ అన్ యాజిటేట్, దే మే కమ్ అవుట్ విత్ ది న్యూ చీఫ్ ఆఫ్ దేర్ ఆర్మీ, న్యూ చీఫ్ ఆఫ్ ద గవర్నమెంట్, దే ఆర్ వెల్కమింగ్ అండ్ దే ఆర్ సెలబ్రేటింగ్ ఇట్ ఈస్ ఇన్ దట్. నౌ ది వాట్ హీ థాట్ అబౌట్ దట్, ఈ పాపులేషన్ అంతా కూడా ఉన్న గవర్నమెంట్ ఎగ్నెస్ట్ గా ఉంటారు అనుకున్నారు. కాకపోతే ఇవాళ పాపులేషన్ అంతా నా కంట్రీ, నా దేశం, నా దేశానికి మీద ఇంకొకరు యుద్ధం చేయడం ఏంటి, వీఆర్ యునైటెడ్ అన్నట్టు ఇవాళ కంట్రీలో చేంజ్ అనేది జరిగింది. ఇవంతా కూడా మీడియా అండ్ ది ఇట్స్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది పర్టికులర్లీ ఇన్ ది వార్ టైం. నేను వచ్చినప్పుడు మన పాడ్కాస్ట్ స్టార్ట్ చేయక ముందే నేను ఒక వీడియో చూసాను.
అసలు వాట్ హ్యాపెన్స్ ఒక చోట ఎక్కడో జరుగుతుందని తెలుస్తుంది. మనకు ఒక వీడియో డివైస్ ద్వారా తెలుస్తుంది కదా! మనకి ఇంటర్నెట్ లేకుండా, మీడియా లేకుండా, ఏమీ లేకుండా ఉంటే వాట్ విల్ హ్యాపెన్ అనే ఒక క్వెషన్ ఎవరో ఇన్‌ఫ్లుయెన్సర్ చేశారు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. Yeah. అంటే బయట ప్రపంచం మనకి డిఫరెంట్‌గా కనిపిస్తుంది త్రూ దిస్ ఛానెల్స్ కాబట్టి ద వే వి సీ థింగ్స్, ద వే ద మార్కెట్ వర్క్స్ అనేది మీడియా వల్ల ఆల్మోస్ట్ 40% కంట్రోల్ అవుతుంది. ఓకే. బట్ రియలిస్టిక్‌గా ఒక సిట్యుయేషన్ మనకు తెలియడానికి ఒక ఛానల్ మీడియం లేదు. అంటిల్ ఆర్ అన్లెస్ గవర్నమెంట్ అఫీషియల్‌గా మనకి డిక్లేర్ డిక్లేర్ చేసేంత వరకు న్యూస్ మనకు పేపర్‌లో తెలీదు. వచ్చే వరకు మనకి డిక్లేర్ చేసారో తెలీదు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ కావచ్చు. ఎవ్రీ సిటిజన్, ఎవ్రీ హ్యూమన్ షుడ్ అండర్స్టాండ్ అసలు ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలుసుకుంటే చాలు గానీ దానివల్ల పానిక్ అయిపోయి టు మేక్ సర్టెన్ డెసిషన్స్ ఆన్ వాట్ హ్యాస్ టు బి డన్ అనేది మనం చేసుకోవాల్సిన పని లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద పాడ్‌కాస్ట్. సో దట్ ఈస్ ద రీజన్ వై నేను ఎందుకు అన్నాను with your 29 years of experience on management, geopolitics, so you are the right person to talk about this thing. So thank you so much for coming. Thank you for giving the opportunity, Thank you, sir. because certain words are the topics which are not aware by the common public. అవును. జియోపాలిటిక్స్ ఇష్యూలో చాలా ఫాస్ట్ గా చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. అవును. ఎంతో మనం కొంతవరకు కొన్ని విషయాలు లిజనర్స్ కి చెప్పడం ద్వారా అవకాశం వస్తుంది. Thank you so much. Thank you so much for coming.